మన సేవ ఆ విధంగా ఉండకూడదు. అందుకే నేను చాలా ఈ పాస్టర్ల సదస్సులో చాలామందికి నేను చెబుతూ ఉంటా, చాలామంది దైవ సేవకులను దేవుడు వాడుకోలేదు, సేవకులే దేవుని వాడుకుంటున్నారు. సేవకులే దేవుని ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. ఎందుకు అంటే వారి స్వలాభాల కోసం, వాళ్ళ ఉన్న స్వార్థం కోసం. అయితే ఒక రోజు వారి విషయంలో దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే దేవుని సేవకులుగా ఎన్నికైన మీరు, దేవుని చేతిలోనికి వచ్చిన మీరు, ఆయన మీకు అప్పగించబడిన పని ఏదైతే ఉందో దానిని చేయటానికి నీ జీవిత విధానం, నేను నా దేవుని జత పనివాడను కాబట్టి నేను ఆయనతో కూడా కలిసి నేను ఈ సేవను సాగించాలి అని నువ్వు ముందుకు వెళ్ళాలి. సేవలో ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి, అయినా కూడా వాటన్నిటిని కూడా దాటుకుంటూ మనం వెళ్ళిపోవాలి. బైబిల్లో నీవు చూడు, ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీవు రౌతులతో ఎలాగున పోరాడుదువు, నెమ్మది కలిగిన స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవు ఏమి చేయుదువు. ఇర్మియా 12వ అధ్యాయము 5వ వచన భాగములో చూస్తే, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. ఇక నువ్వు రౌతులతో ఎలా పరిగెత్తగలవు? నెమ్మదిగా క్షేమముగా ఉన్న కాలములో యోర్దాను ప్రవాహములాగా రాగలిగినట్లయితే నువ్వేం చేస్తావు? బైబిల్ చెబుతూ ఉంది, మూలవాక్యాన్ని మరిచిపోవద్దు. కొలనూలు చేత పట్టుకుని 1000 మూడలు కొలువగా యెహెజ్కేలు నీళ్ల గుండా వెళ్ళగా అది చీలమండల లోతు, పాదముల లోతు. పాదాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే మన అడుగు, మన నడక, మన ప్రయాణాన్ని తెలియపరుస్తున్నది పాదం. ఈ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములో కనిపించిన వ్యక్తి ఎవరు అంటే హానోకు. హానోకు యొక్క పాదపు యొక్క అడుగు దేవునిదే, హానోకు యొక్క పాదము యొక్క నడక దేవునిదే, హానోకు యొక్క పాదపు యొక్క ప్రయాణము దేవునిదే. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవే. 300 సంవత్సరాలు నడిచాడు. యెహెజ్కేలు యొక్క జీవితంలో చూస్తే ఆ చీల మండలం అనేటువంటి ఆ పాదములు భూమి మీద ఉన్న యెహెజ్కేలు దేవుని జతపనివాడు కాబట్టి దేవుడు తనకు అప్పగించినటువంటి సేవకు న్యాయం చేయటానికి దేవునితో ఒక జతపనివాడుగా ఉండి తన నడక, తన అడుగు, తన ప్రయాణము దేవునిలోనే సాగించగలిగాడు. నువ్వు దేవుని జతపనివాడు, నీ అడుగు దేవునిదై ఉండాలి, నీ ప్రయాణము ఆయనదే, నీ నడక ఆయనదే. అయితే ఈ రోజున అనేక మంది వ్యక్తులు దేవుని జతపనివారుగా ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది చక్కగా సేవలో సాగలేక, నడవలేక, అలిసిపోయి, సమ్మసిల్లిపోయి, ఎంతోమంది అలిసిపోతూ సేవలో అడుగు వెనక్కి వేస్తున్నారు. మీరు చదివిన వాక్యాన్ని బట్టి పాదచారులతో నువ్వు పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు రండి, మీరు నిలబడుకుందాం. రండి పాస్ గారు, పాల్ పాస్ గారు రండి, నూరా పాస్ గారు. మళ్ళీ వాళ్ళ పైకి లేపడం ఇబ్బంది.
ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, దైవ సేవకులు ముగ్గురు. ఈ దైవ సేవకులకు పందెం పెడతారు. పందెం పెట్టినప్పుడు మీకు మంచి బహుమానం ఉంది. మీ ముగ్గురిలో ఎవరైతే గాన గెలవడము జరగగలుగుతుందో ఆ గెలిచిన వారికి మంచి బహుమానం. ఇప్పుడు పాస్టర్ గారు అనుకుంటారు, నేను ఏ విధంగానైనా పాస్టర్ గారిని వెనక్కి నెట్టి ముందుకు రావాలి. పాస్టర్ గారు అనుకుంటాడు, నేను వీరిద్దరిని వెనక్కి వేసి నేను ముందుకు వెళ్ళిపోవాలి. తాను అలాగే అనుకుంటాడు. ముగ్గురిది ఒకే ఉద్దేశం, దీంట్లో వేరే ఆలోచన ఉండదు. వీరికి పరుగు పందెం పెట్టిన తర్వాత పాస్టర్ గారు ముందుకు వచ్చేస్తాడు. పాస్టర్ గారు ముందుకు వచ్చిన వెంటనే ఏమవుతుందో తెలుసా? ఈ పాస్టర్ గారిని వెనకబడేశాడు. ఈ పాస్టర్ని వెనకబడేశాడు అంటే దాని అర్థం పాస్టర్ గారు ముందుకొచ్చి వారిని వెనక్కి పడవేశాడు అంటే ఈ పాస్టర్ గారు వారిద్దరిని అలయగొట్టాడు. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నేను అలయగొట్టింది కదా. పాదచారులు అంటే పాదమే. పాస్టర్ గారు పరిగెత్తాడు, వారిని అలయగొట్టేశాడు. తను అనుకుంటాడు, అరే నాకంటే ముందు వెళ్ళిపోయి ఈ పాస్టర్ గారు నన్ను అలయగొట్టి వెనక్కబడేశాడే. తను అనుకుంటాడు, ఈ పాస్టర్ గారు నాకంటే ముందు వెళ్ళిపోయి నన్ను అలయగొట్టేశాడే, నేను అలసిపోకూడదు. నా శక్తినంతా ఉపయోగించి నేను ముందెళ్ళి వీరిని అలయగొట్టాలని ఈ పాస్టర్ గారు మళ్ళీ బలాన్ని పుంజుకుని శక్తినంతా ఉపయోగించి పరిగెడుతూ పాస్టర్ గారిని వెనక్కేసి ఈ పాస్టర్ని వెనక్కేసి తాను ముందుకు వచ్చేస్తాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు వాళ్ళిద్దరిని ఏం చేశాడు? అలయగొట్టగలిగాడు. కూర్చొని ఓకే, అర్థం కావడం సారీ. అలయగొట్టాడు. నువ్వు దైవజనుడు, నువ్వు దైవ సేవకురాలు. జీవితంలో ఎక్కడికైనా నిలిసిపోవద్దు. సేవలో అలయగొట్టే శోధనలు ఎన్నో మీకు వస్తాయి. అలయగొట్టే సమస్యలు మీకు ఎన్నో వస్తాయి. మనుషులే మీదికి వస్తారు, సాతానుడే మిమ్మల్ని శోధిస్తాడు. ఒక్కొక్కసారి వీటిని తట్టుకోలేక, దాటుకోలేక, ఎదుర్కోలేక, జయించలేక ఎందుకు వచ్చాను ఈ సేవకు? రాకుండా ఉండి ఉంటే బాగుండు కదా. సేవలో నేను బాధపడ్డమే కాక నా భార్యను బాధ పెడుతున్నా, నా పిల్లలను బాధ పెడుతున్నా, 4 వైపులుగా నన్ను చుట్టుముట్టి నన్ను కృంగదీసి సేవలో అడుగు ముందుకు వేయలేకపోతూ ఉన్నానే. ఎన్నిసార్లు నువ్వు అలసిపోయాలనుకున్నావు? ఎన్నిసార్లు జీవితంలో నువ్వు సమస్యలిపోయావు? ఒక్కొక్కసారి జీవితం మీదే మనకే, భక్తి మీద మనకే, సేవ మీద మనకే ఒక విరక్తి కలిగేటువంటి మాటలు కూడా మనము చెప్పిన రోజులున్నాయి. బైబిల్ చెబుతుంది, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. ఈ రోజున పందెపు రంగములో పరిగెత్తేటువంటి వ్యక్తి ముందెళ్ళిన వాడు వెనకవాన్ని అలయగొట్టేశాడు. నేను అలసిపోయానని వెనక ఉండకుండా తన శక్తినంతా ఉపయోగించి పరిగెడుతూ వెళ్ళి అనేకుల్ని వెనక్కి వేసి తాను ముందు వెళ్ళిపోవాలి. జీవితంలో ఎప్పుడూ కానీ అలసిపోవద్దు. బైబిల్ ఏమంటున్నది? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నేను అలయగొట్టిరి కదా. ఇక నీవు అశ్వములతో ఎలా పరిగెత్తగలుగుతావు? సాటి మనిషితోనే నువ్వు పరిగెత్తలేనప్పుడు గుర్రము దగ్గర నిన్ను పెట్టి పరిగెత్తు అంటే పరిగెత్తగలమా? ఫస్ట్ గారు పరిగెత్తగలమా? పరిగెత్తలేం. నీ వల్ల కాదు. సేవలు ఒక్కొక్కసారి అలసిపోయే పరిస్థితులు మనకు వస్తాయి. అలసిపోవద్దు, అలసిపోవద్దు. అలసిపోతే నష్టపోయేది మనమే. మీకు అర్థం అవటానికి చెబుతా. ఈ పగటి కాలమందు నిన్ను పెట్టి నువ్వు పరిగెత్తు అంటాం, నేను పరిగెత్తలేనండి. అలాంటి నిన్ను చీకటిలో పెట్టి పరిగెత్తు అంటే పరిగెత్తగలవా? పగటిలోనే పరిగెత్తలేని నీవు ఇక చీకట్లో ఏం పరిగెత్తుతా? పాదచారులతోనే పరిగెత్తలేని నీవు గుర్రాలతో ఎలా పరిగెత్తగలుగుతా?
ఒకసారి నీవు ఆలోచించు. ఒక్కరినే జయించలేని నీవు 10 మందిని ఎలా జయిస్తావు? నీవలక పెద్దలు మీరంటూ ఉంటారు, ఉట్టిని ఎక్కలేనివాడు, ఉట్టికే ఎక్కలేనివాడు, ఫుల్ చేయండి దాని పదం, ఉట్టికి ఎక్కలేనివాడు స్వర్గానికి ఎక్కడ వెళుతాడు? ఉట్టి ఎక్కడుంటుంది? నిలబడి చేత్తో అందుకుంటే అందుతుంది. దాన్ని అందుకోలేడు, స్వర్గానికి పోతాడా వాసి గారు? పోలేడు. నీవు దైవజనుడు. నీ జీవితంలో సాటి వ్యక్తితో నేను పరిగెత్తలేకపోతే సేవలో గుర్రముతో ఏం పరిగెత్తుతావు? బైబిల్ ఏమంటున్నావు తెలుసా? నెమ్మది క్షేమము నిన్ను పెట్టినప్పుడు నువ్వు పరిగెత్తలేకపోయావు. అటువంటి పరిస్థితుల్లో యోర్దాను ప్రవాహము నీకు ఎదురు రాగా నువ్వేం చేస్తావు? ఒక దైవజనుడుగా నువ్వు అడిగినా అడక్కపోయినా దేవుడు సకల విధములైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చి నిన్ను నెమ్మదిగా పెట్టి నిన్ను క్షేమంగా పెట్టి, ఓ దైవజనుడా నువ్వు వెళ్ళవయ్యా ముందుకు అన్నప్పుడు, క్షేమంగా దేవుడు పెట్టిన రోజుల్లోనే నువ్వు నడవలేకపోతే అలాంటి నీ జీవితానికి యోర్దాను ప్రవాహము ఎదురైతే నువ్వు దాన్ని దాటగలవా? ఆ రోజు యోర్దాను యొక్క ప్రవాహం శక్తివంతంగా ప్రవహిస్తున్నది. ఎవడైనా కాలు అదమరిచి నీటిలో పెట్టగలిగితే శక్తివంతమైన ప్రవాహం వారిని లాగి కొట్టుకుపోయి చచ్చిపోతాడు. అదేవిధంగా సేవలో ఒక దైవజనునిగా యోర్దాను యొక్క ప్రవాహము వచ్చినట్లు సేవకునిగా నీ మీదికి శ్రమల ప్రవాహము వచ్చినప్పుడు నువ్వెలా దాన్ని దాటగలుగుతావు? నిన్ను క్షేమంగా పెట్టానంటున్నాడు బైబిల్లో. నీకు ఒక నెమ్మదిని నేను ఇచ్చానని బైబిల్ చెబుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాను. ఈ పరిస్థితుల్లో నిన్ను పెట్టి నిన్ను నడవమని చెప్పినప్పుడే నువ్వు నడవలేకపోతే శ్రమల ప్రవాహము నీ మీదికి వచ్చినప్పుడు నీవెలా నడవగలుగుతావు? దైవ సేవకులుగా ఎప్పుడు కానీ మన జీవితంలో మనం అలసిపోయే పరిస్థితి రాకూడదు. సేవలో ఏ రాకూడదు? పాస్టర్ గారు నిద్రపోతున్నాడా? నిద్రపోదు పాస్టర్ గారు. సేవలో ఎక్కడ కానీ మనము అలసిపోతే వచ్చేటువంటి నష్టం ఏం తెలుసా? ఒకటే నష్టం. మోషేకు దేవుడు నాయకుని పదవినిచ్చాడు. మోషే నాయకత్వం మీద చాలామంది ఉండగలిగారు. 20 లక్షల మందిని మోషే నడిపించాడు. పైబడి విసిగిపోయినటువంటి మోషే ఒక రోజున, యెహోవా నేనేం వీళ్ళేమన్నా గర్భాన్ని ధరించానా? నేను వీళ్ళని కన్నానా? నేను పాలిచి పెంచానా? ఎంతకాలం నా భుజస్కంధముల మీద వారిని పెట్టుకుని నేను మోయాలి? అసలు నాకేం పట్టింది? నాకు నా వల్ల కాదు అని 2 సార్లు అలిసిపోయిన మాటలు 2 అన్నాడు. నన్ను చంపేయి, నన్ను చంపేయి. మోషే నోట నుండి ఆ మాట రాగలిగాది అంటే అలిసిపోతేనే కదా ఆ మాట వస్తుంది. అలిసిపోయిన ఆ వ్యక్తి నేను ఎందుకు బ్రతకాలి? నేను చచ్చిపోతా, నాకు చావు ఇచ్చేసేయి అని మోషే మాట విన్న తర్వాత, మోషే చెప్పిన మాట దేవుడు విన్న తర్వాత, సరే మోషే నువ్వెందుకు చావాలయ్యా? అలిసిపోయి చావు కోరుకుంటున్నావు, వద్దు. ఇశ్రాయేలులో 70 మంది నువ్వు ఏర్పాటు చేసుకో. ఎంతమందిని? 70 మందిని ఏర్పాటు చేసుకో. చేసుకున్న తర్వాత నీ ఆత్మ పాళ్లలో 70% నేను వారికి ఇచ్చేస్తాను. 70 మందిని మోషే ఏర్పరిచిన తర్వాత అక్కడ సంఖ్య పెరిగింది కానీ శక్తి పెరగలేదు. అదేం పెరిగింది? సంఖ్య పెరిగింది. సంఖ్యతో పాటు దేవుడు మాత్రం అక్కడ శక్తిని పెంచలేదు. నీలో ఉంది కదా ఆత్మ, నీలో ఉన్న ఆత్మ పాళ్లలో తీసి 70 మందికి ఇచ్చేస్తా. ఇప్పుడు మోషేకి ఎంత ఉంది? 30. అలసిపోయిన జీవితంలో కలిగే నష్టం అది. దేవుడు కావాలంటే సంఖ్యతో పాటు శక్తిని కూడా పెంచవచ్చు, పెంచాల. అలసిపోయిన మోషే జీవితంలో అనకూడని మాట అనేసి నన్ను చంపు అన్నాడు. అయితే
తాను చావును కోరుకున్నట్టుగా ఇవ్వలేదు, కానీ తనకున్నటువంటి 100 పాళ్ళు ఆత్మలు 70 పాళ్ళు తనలో నుంచి తీసి 70 మందికిచ్చి 30 పాళ్లతోనే మిగిలిపోయాడు మోషే. ఎంత నష్టపోయాడు కదా. నీవు దైవజనుడు, దేవుడి నీ కృపా వరములు ఇచ్చి ఉండొచ్చు, దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చి ఉండవచ్చు. అయితే వాటిని కాపాడుకోవటానికి నీవెప్పుడు కానీ జాగ్రత్త కలిగి ఉండాలి. సేవలో నేను అలసిపోయాను ప్రభువా, నాకెందుకు అవమానం, ఎందుకు ఈ నింద, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి, ఎందుకు ఈ సాతానుడు ఇంతగా నన్ను వేధిస్తుంటున్నాడు, మనుషులు ఎందుకు నా మీద పడి నన్ను ఈ విధంగా కృంగదీస్తూ ఉంటున్నారని ఒక్కొక్కసారి జీవితంలో నువ్వు ఊహించనటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు విరక్తి చెందిన నీవు కూడా విరక్తి కలిగిన మాటలు మాట్లాడితే, దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో, ఏ వరము నీకు ఇచ్చాడో, నీకిచ్చిన దాన్ని దేవుడు తీసేసి నీకంటే యోగ్యుడని ఇంకో వ్యక్తికిచ్చి నీవు చేయలేనంటున్నావు కదా, అలసిపోయానంటున్నావు కదా. అలాగే వాడు ఒకడు ఉంటున్నాడు, వాడు ఎవడో దేవుని దృష్టికి తెలుసు, నీ వరములు తీసి దేవుడు వారికి ఇచ్చేస్తాడు. నువ్వెంత నష్టపోతావో తెలుసా? దైవ సేవకుడుగా, దైవ సేవకురాలుగా భూమి మీద దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు నీకు వచ్చేంత వరకు కూడా సేవలో నువ్వు అలసిపోవద్దు. అందుకే నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నెమ్మదిగా క్షేమముగా ఉండే సమయములో యోర్దాను ప్రవాహములాగా వస్తే నువ్వేం చేయగలుగుతావు? నిజమే, సాటి మనిషితోనే పరిగెత్తలేనప్పుడు గుర్రంతో నువ్వేం పరిగెత్తగలుగుతావు? నేను క్షేమంగా పెట్టినప్పుడు, అయ్యా నీవు నడవవయ్యా నాలో అన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడే నీవు నడవలేనప్పుడు శ్రమల ప్రవాహము నీ మీదికి వస్తే ఇంకేం నడవగలుగుతావు నీవు సేవలో? బైబిల్ చెబుతోంది. కాబట్టి దేవుని యొక్క దైవజనుడుగా నీ జీవితంలో అలసిపోవద్దు. అలసిపోయాడు ఏలియా కూడా. తాను అదే కోరుకున్నాడు మోషేలాగా, నన్ను చంపేశాయి, మరణాపేక్ష కలిగిన వాడై. ఇక్కడ మోషే కానీ ఏలియా కానీ చూడగలిగితే వాళ్ళు ఏం అడిగింది? మాకు మాంసం కావాలి, లేకపోతే నీళ్లు కావాలి, లేకపోతే ఆహారం కావాలి. అరణ్య ప్రాంతంలో వారికి అవసరమైనది ఏదైతే ఉండగలిగాదో అది అడుగుతూ వచ్చాడు నాయకుడు కాబట్టే. అదేదో మోషే ఇక్కడ ఎలా ఉంటున్నాడో తెలుసు, అన్నీ మోషే ఇచ్చినట్లుగా ఇక్కడ ఉంది పరిస్థితి. అన్నీ ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడు ఇచ్చేశాడు. అయ్యా, వెనకటి రోజుల్లో దేవుడు ఏదైతే మీకు ఇవ్వగలిగాడో, మీరు ఎదురు చూస్తున్నది, మీరు కోరుకున్నది ఏదైతే ఉంటున్నదో దాన్ని కూడా దేవుడు ఇవ్వగలుగుతాడయ్యా, కొంచెం సహనం కలిగి సాగండి అని తాను కాస్త అలసిపోకుండా ఆ మాట చెప్పి ఉంటే బాగానే ఉండు. వారు అడిగినదంతయు కూడా తానేదో తెచ్చినట్లుగా చివరికి దేవుని మీద కోపాన్ని పెంచుకొని, నేను ఎందుకయ్యా, ఈ భారం నాకెందుకయ్యా, నా వల్ల కాదయ్యా, నన్ను చంపేసేయి, ఇవన్నీ కూడా మాట్లాడకూడదు. పిలిచింది ఆయన, పనిచ్చింది ఆయన, నడిపించేది కూడా ఆయనే. ఆ ప్రజలకు ఏం కావాలో ఇవ్వడం అనేది కూడా ఆయనే. ఈరోజు నువ్వు దైవజనుడు, నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ కానీ నీవు ఎన్ని సేవలో పోరాటాలు ఎదురైనప్పటికీ కూడా నీ జీవితంలో అలసిపోవటానికి మాత్రం అవకాశము నీవు ఇవ్వవద్దు. అలసిపోకుండా నువ్వు పరిగెత్తాలి. యోనా జీవితాన్ని చూడు. యోనా కూడా ఏం కోరుకున్నాడు? చావు కోరుకున్నాడు. యోనా కూడా చావు కోరుకున్నాడు అంటే నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం, యోనా కూడా అలసిపోయాడు. అలసిపోయిన జీవితాలు ఏవైతే ఉంటున్నాయో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అలసిపోయిన వారి జీవితంలో బ్రతకడము ఎందుకు అని అనుకుంటూ వీరందరూ కూడా చావును కోరుకుంటూ రాగలిగారు. నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ కానీ సేవలో నువ్వు అలసిపోయేటువంటి పరిస్థితి నీవు రానివ్వకు. అలసిపోవడమే సేవలో జరిగితే నీకు కలిగేది ఏమిటి అంటే, జీవించేటువంటి నీవు నీ జీవితం మీద విరక్తి కలుగుతుంది. రెండవది, దేవుడు నీకిచ్చినటువంటి ఆత్మ పాళ్లలో దేవుడు తీసి ఇంకొకరికి ఇవ్వడం అనేది జరిగిపోతుంది. ఆ పరిస్థితి ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వంలో జరగకుండా నువ్వు చూసుకోవాలి. మోషే నష్టపోయాడు. జీవించిన సంవత్సరములు 120.
40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడుగా చలామణి అయ్యాడు. 40 ఏండ్లు అరణ్యములో గొర్రెలు మేపాడు. 40 ఏండ్లు ఇశ్రాయేలును నడిపించగలిగాడు. అయితే 20 లక్షలకు పైబడినటువంటి ఇశ్రాయేలుల యొక్క విషయములో అప్పటి వరకు కూడా వారందరినీ కూడా తన భుజస్కంధముల మీద పెట్టుకుని ఎంత బరువైనా భరించుకుంటూ ముందుకు వెళ్ళాడు. చిట్ట చివరి గడియలు అలసిపోయి దేవునితోనే చెప్పేస్తున్నాడు, నా వలన కాదు అని. అందుకే దేవుడు తనలో ఉన్న 100 పాళ్లలో ఉన్న ఆత్మ 70 పాళ్ళు మోషేల నుండి తీసి 70 మందికి ఇచ్చేయగా మోషేకు మిగిలినటువంటి పాళ్ళు 30 పాళ్లే. సేవలో మోషే నష్టపోయాడు. నువ్వు దైవజనుడవు. నీ జీవితంలో ఎక్కడైనా సేవలో అలసిపోయి వేసిన అడుగు ఎక్కడైనా వెనక్కి వేయగలిగితివో, అలసిపోయిన జీవితం, నీ వలన కాలేదు అనే పరిస్థితి నీ నుండి దేవుడు తెలుసుకున్న తర్వాత నీకిచ్చిన తలాంతు కానీ, నీకు దేవుడిచ్చిన శ్రేష్టమైన కృపా వరములు కానీ దేవుడు తీసి ఇంకొకరికి దేవుడు ఇచ్చినప్పుడు అందులో నీవుగానే నష్టపోయేంత పరిస్థితి నీ జీవితంలో తెచ్చిపెట్టుకుంటూ ఉన్నావు. ఆ పరిస్థితి జీవితంలో ఎప్పుడు కూడా రానివద్దు. అందుకే నీ పాదచారులతో నువ్వు పరిగెత్తగా వారు నేను అలయగొట్టిరి కదా, ఇక నీ అశ్వములతో నువ్వు ఎలా పరిగెత్తగలవు? నెమ్మదిగా క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితి నీకు తెచ్చిపెట్టినప్పుడు, ఆ పరిస్థితుల్లో నువ్వు నడువు అన్నప్పుడు, అప్పుడే నువ్వు నడవలేకపోతే యోర్దాను ప్రవాహం నీ మీదికి రాగలిగినట్లయితే ఎలా నువ్వు దాన్ని దాటగలుగుతావు? జీవితంలో సేవకులమైన మనకు మిగిలేది శ్రమలు ఒక్కటే, నిందలు, అవమానాలు, శోధనలు. ఇక మన సేవలో ఇది ఉండదు. మళ్ళీ చెబుతున్నా, సేవే ఒక సావు. నీవు సేవకు వచ్చావా, సావటానికి వచ్చాను నువ్వు అనుకోవాలి. అప్పుడే నీ సేవ ఫలభరితమవుతుంది. బైబిలు నీవు చూడు, లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే బైబిల్ ఒక మాట మనకు చెబుతూ ఉంది. మొదట మార్కు వార్త 14వ అధ్యాయం 51, 52 మనం చదువుకుందాం. మార్కు వార్త 14వ అధ్యాయం 51, 52 మనం చదువుకుందాం. తన దిగంబర శరీరము మీద నార బట్ట వేసుకున్న ఒకడు పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచు ఉండగా వారు అతనిని పట్టుకునిరి. అతడు నార బట్ట విడిచిపెట్టి దిగంబరుడై పారిపోయెను. చూడు, ఇక్కడ వాక్యములో చూస్తే వీడు పారిపోయిన పడుచువాడు. ఎవరి పడుచువాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ పారిపోయిన పడుచువాడు ఎవడో మనకు తెలియదు అసలుకు. వీడు యేసుక్రీస్తు ప్రభుల వారు రాణువ వారి చేత పట్టబడటానికి ముందుగా ప్రభువుతో నడిచినవాడు. ప్రభువుని పట్టుకున్న తర్వాత కూడా ప్రభువుతో నడిచినవాడు, మంచివాడు. మూలవాక్యం మరిచిపోవద్దు. కొలనూలు చేత పట్టుకుని 1000 మొరలు కొలిచి యెహెజ్కేలు నడువు అన్నప్పుడు నీటి గుండా నడవగా అది చీలమండల లోతు, పాదముల లోతు. ఈ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరం కాలములో కనిపించింది హానోకు 300 సంవత్సరములు తన అడుగు దేవునిదై ఉండి నడవగలిగాడు. అయితే ఇక్కడ ఈ పడుచువాడు క్రీస్తు ప్రభువు పట్టబడటానికి ముందు ప్రభువుతో నడిచాడు, పట్టుకున్న తర్వాత నడిచాడు, మంచిగానే ఉంది. ఆ తర్వాత పట్టబడిన క్రీస్తుతో జతగా ఈ పడుచువాడు నడిచేటప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు వీన్ని పట్టుకోగలిగారు. వీని పట్టుకున్న వెంటనే పట్టుకొని పట్టబడిన క్రీస్తుతో నేను నడవగలుగుతానని అనుకోలేదు. కానీ పట్టుకున్న తర్వాత పట్టబడిన క్రీస్తుకు ముందు ఏ ప్రమాదము వస్తుందో,
పట్టబడేటువంటి నాకు కూడా అదే ప్రమాదం ఉంటుందని భయపడిపోయాడు, దిగులు పడిపోయాడు. తను పట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారికి తన యొక్క దిగంబర దేహము మీద ఉన్నటువంటి నార బట్టను వారి చేతికి అప్పగించి వాడు దిగంబరుడై పారిపోయాడు. అరే నీ దిగంబరి కదా, సిగ్గు కాదు, అది అవమానం కాదు. పరిగెత్తేటప్పుడు ఎవరైనా చూడగలిగితే వాడు హేళన చేస్తే అది నాకెంత తలవంపుగా ఉండగలుగుతుంది. ఇవేమీ పట్టించుకోలేదు. పట్టుకున్న వానికి దేహాన్ని అప్పగించకుండా దేహం మీద కప్పుకున్నటువంటి నారబట్టను వాని చేతికి అప్పగించి దిగంబరుడై పడుచువాడు వెళ్ళిపోయాడు. గమనించాలి, భయం భయం దేవునితో నడవలేకపోయాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, పట్టబడిన క్రీస్తుకు వచ్చే శ్రమ అలసిపోయే పరిస్థితి. నేను పట్టబడగలిగితే ఆయనకు కలిగినదే నాకు కలుగుతుంది. ఆ ప్రమాదం, ఆ శ్రమ నన్ను అలయగొట్టేస్తుంది. అందుకే తను పరిగెడుతూ వెళ్ళిపోయాడు. అది మంచిది కాదు. అసలు ఎవరి పడుచువాడు? బైబిల్ ఎక్కడ మనకు కనిపించదు. ఈ పడుచువాడు ఎవడో కాదు, మార్కు. మార్కే ఈ పడుచువాడు. మార్కు సువార్త తానే రాశాడు. జరిగిన విషయాలు తన గురించి తానే రాసుకోగలిగాడు. ఇక్కడ మార్కుకు మరో మరుపేరు ఉంది, యోహాను. తన తల్లి యొక్క కుటుంబం ప్రార్థనా కుటుంబం అని బైబిల్ చెబుతుంది. ఇదే మార్కు బర్నబా, పౌలుతో కూడా కలిసి సేవలో చక్కగా నడిచిన వ్యక్తులు. కొంతకాలమైన తర్వాత యెరూషలేములో బర్నబాను, పౌలు కూడా విడిచిపెట్టి ఇక్కడ పరిగెత్తినట్లుగా ఆ రోజును కూడా పరిగెత్తి వెళ్ళిపోయాడు. మార్కు యొక్క జీవితంలో చక్కగా దేవునితో నడిచేటువంటి విధానము ఉండగలిగాది. ప్రమాదాలు చూచి భయపడిపోయి వెనక్కి తాను పారిపోగలిగాడు. మార్కు జీవితం కొంతకాలమైన తర్వాత తనలో కలిగి ఉన్న భయం, దిగులు, ఆందోళన అవన్నీ కూడా పోగొట్టుకుని దేవునికి నమ్మకస్తుడై, దేవుని పక్షమున నిలిచిన వాడై, దేవుని నిమిత్తం ఏమైనా భవిష్యత్తులో జరగని అంకిత భావంతో తర్వాత మార్కు ముందుకు వెళ్ళగలిగాడు. దేవుని నిమిత్తం, ఆయన నుండి పొందుకున్న భక్తి నిమిత్తం రోమియోల చేత పట్టబడగా అతని రథానికి కట్టి రథముతో ఈడ్చుకుని వెళ్ళినప్పుడు దేహమంతా గాయాలే, రక్తసిక్తమైపోయాది. చిట్టు చివరికి మార్కు ఆ విధంగా రథముతో ఏడ్వబడి చంపబడిపోయాడు. ఒక హతసాక్షి అయ్యాడు. అందుకే ఇక్కడ కనిపించిన పారిపోయిన ఈ పడుచువాడు ఎవడు అంటే మార్కే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలైన మనం శ్రమ లేనప్పుడు, శ్రమ ఉన్నప్పుడు సమమైన రీతిలో సేవకుడుగా సేవలో ముందుకు వెళ్ళిపో. పలానా శోధన, పలానా శ్రమ, పలానా బాధ అన్నది ఉందని తెలిసినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి ఇష్టము లేకుండా అలసిపోయిన వ్యక్తిగా అడుగును ఎప్పుడు కానీ వెనక్కి వేయటానికి ప్రయత్నించద్దు. ఎప్పుడు ప్రయత్నించద్దు. కొద్దిమంది కూర్చున్నప్పుడు ఆ సేవకులతో ఒక మాట అన్నా, మంచిది, నువ్వు మంచి సేవ చేస్తున్నావు, నీలో ఒక బలహీనత ఉంది, దా బలహీనతను వదిలిపెట్టి దేవుని పరిచయని. ఆ మాట నేను చెప్పిన వెంటనే ఆ వ్యక్తి కోపం వచ్చింది. నా ముందుకు వచ్చాడు, శక్తి కొలది నా చెంప మీద కొట్టాడు. నేను కుర్చీ కింద పడిపోయా. ఉన్న వ్యక్తులందరూ వచ్చారు. ఆ వ్యక్తి మీద మరీ చేయి చేసుకోవటానికి. నా కోసం ప్రభు తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. ఆయన కోసం నేను ఒక చంపదెబ్బని తీసుకోలేనా? దైవ సేవకుడుగా నీకోసం లోకాన్ని వదిలి, దివిని వదిలిపెట్టి భూమికి వచ్చాడు. నిన్ను విమోచించటానికి, నిన్ను రక్షించటానికి తిట్టబడి కొట్టబడి ప్రాణాన్ని పెట్టేశాడు. ఆయన ద్వారా విమోచించబడిన నీవు, ఆయన జతపనివాడమని నీవు
సాటి వ్యక్తుల దగ్గర ఒక మాట అనిపించుకోలేమా? ఒక దెబ్బ మనం తీసుకోలేమా? అరే, ఈ మాట నన్ను నా మనసును గాయపరిచారని ప్రతీకారము తీర్చుకోవద్దు. ఆ వ్యక్తి నా మీద చేయి చేసుకున్నాడని తిరిగి నేను చేసుకోవాలని ఆలోచన కూడా నీవు రావద్దు. అలా వచ్చిందంటే నువ్వు దేవుని జతపని దానివి కాదు, నువ్వు దేవుని జతపని వాడువు కాదు. లోకానికి వచ్చిందే ప్రభుల వారు ప్రాణం త్యాగం చేయటానికి. ఆయన జతపనివాడుగా ఉన్న నీవు ఆ నిమిత్తం లోకములో ఎన్ని వచ్చినా భరించటానికి సిద్ధంగా ఉండు. కానీ తప్పించుకోవటానికి ప్రయత్నించగలిగితేవో భవిష్యత్తులో నీ ఎడల దేవునికి ఉన్న ఉన్నతమైన ఉద్దేశములు ఏవి కానీ అవి నీ జీవితానికి మేలుకరంగా కనిపించదు. అందుకే దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ అడుగు సేవలో ముందుకు వేశావో అలయగొట్టేవి ఎన్ని వచ్చినా దాటుకుంటూ వెళ్ళిపో. అల్లగొట్టేవి వచ్చినప్పుడు అలిసిపోయి కుప్ప కూలిపోవద్దు. మోషేలాగా, ఏలియాలాగా, యోనాలాగా వారంతా అలిసిపోయి చావు కోరుకున్నవారు వాళ్ళు. దేవుడు వారికి చావు ఇవ్వలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు కానీ సేవకులుగా మనం సేవలో మన భక్తి గల జీవితంలో అడుగు వెనక్కి వేయద్దు. ఒకవేళ వేస్తివి అనుకో, యోహాను సువార్త 6వ అధ్యాయం 66 చదువుకుందాం. యోహాను సువార్త 6:66 మనం చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. చదువు పాస్టర్ గారు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడింపలేదు. ఇక్కడ వాక్య భాగంలో చూడగలిగితే ఆ రోజున శిష్యులైనటువంటి అనేక మంది వ్యక్తులు చక్కగా ప్రభుని వెంబడించారు. పరిస్థితుల ప్రభావం వారికి అనుకూలించని కారణాన్ని బట్టి వారు అప్పటి వరకు వెంబడించిన వీరు తిరిగి ఆయన విడిచిపెట్టి వెనక్కి వచ్చేశారు. వెనకొచ్చిన వారు ఇంకెప్పుడు కానీ ఆయనను వెంబడించలేదు. ఏ అధ్యాయం, ఏ వచనం? 3 సంఖ్యలు కలిపితే 666. అధ్యాయం 6 వచనం 66, 3 కలిపితే 666. ఇందులో మనం గ్రహించవలసింది ఆయన వెంబడించిన శిష్యులు వెంబడించాలి. అయితే అక్కడ వారు వెంబడించే పరిస్థితులలో అభ్యంతరము కలిగించి వారి ముందుకు వచ్చినప్పుడు వెనుక తీసి మళ్ళీ ఎప్పుడు కానీ వారు ప్రభువుని వెంబడించలేదు. గమనించాలి. దేవునిని వెంబడించనేటువంటి వారు ఎవరో అలాంటి వారందరూ కూడా 666 ప్రపంచ నియంత సంఖ్య. వారు ఎవరు, క్రీస్తు వారు ఎవరు తెలుసుకోవటానికే భవిష్యత్తులో వాడు పాలించేటువంటి వాని పాలనలో ఈ సంఖ్యను అమలుపరచగలుగుతాడు. సంఖ్య వేసుకున్నవాడు క్రీస్తు నుండి వెనక్కి వచ్చినవాడు. సంఖ్య వేసుకొని వాడు క్రీస్తుని వెంబడించేవాడు. వాడు హతసాక్షి అయిపోతాడు. ఇంటికి వెళ్ళి చదువుకొనండి. ఆ ప్రకటన గ్రంథం 24లో ఉంది. ఆయన వెంబడించేవారు వారి చేత చంపబడుతారు. ప్రభుని వెంబడించేవారు వారి చేత చంపబడుతారు. ఎవరైతే ప్రభుని వెంబడించక వెనక్కి తీసి వారి సంఖ్య వేసుకుంటారు వారు ప్రభుని వెంబడించని వారు. నీవు దేవుని దైవజనుడు. వాక్యాన్ని బట్టి చూస్తే ఆ రోజు దేవుడు ఏర్పరచుకున్న 12 మంది, దేవుడు ఏర్పరచుకున్న 70 మంది శిష్యుల పరిస్థితిని చూస్తే అంతవరకు చక్కగా నడిచిరి. పరిస్థితుల ప్రభావాన్ని నడవక వెనక్కి తీసిరి. వెనకొచ్చిన వారికి మళ్ళీ వారు ముందుకు వెళ్ళలేదు. నువ్వు దైవజనుడవు. దేవుడు ఏర్పరచుకున్నాడు, తన చేతికి తెచ్చుకున్నాడు, నీకు పని అప్పగించగలిగాడు. అని పిలుపు నీకు వచ్చేంత వరకు కూడా ఆయనతో నడుచుకుంటూనే వెళ్ళిపో. పరిస్థితులు అనుకూలించలేదు అని అడుగు వెనక్కి వేస్తేవో ఇంకా మళ్ళీ ఆయన కలుసుకుని నడవటానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత ఒకవేళ మనము సాతాను అధికారం క్రిందికి వెళ్ళిపోయి దేవునికి ఇష్టం లేని భిన్నమైన కార్యాలన్నీ కూడా సాతాను మన దగ్గర కూడా చేయించవచ్చునేమో. అటువంటి భయకంపితమైనటువంటి దుర్భర పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండునట్టు మెలకువ కలిగిన వారమై
కాలం అనేది ఉన్నప్పుడు, సమయం అనేది ఉన్నప్పుడు దేవుని యొక్క దైవిక సంకల్పం మన పట్ల ఏదైతే ఉంటున్నదో దానికి న్యాయం చేస్తూ సాగిపోవడమే దైవ సేవకుని యొక్క కర్తవ్యం. అదే మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవలసింది. సరికదా, దేవుడు కొలనులను చేత పట్టుకుని 1000 మొరలు కొలిచి, యేస్కేలు నడవవయ్యా. ఆ విధంగానే చీలమండల లోతు నుండి కొలువబడినటువంటి 1000 మొరలు యేస్కేలు నడవగా దాని లోతు ఎంత? మోకాళ్ళ లోతు. ఈ 1000 మొరలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరములు మనకు కనిపించింది ఎవరు అంటే అబ్రహాము కనిపిస్తున్నాడు. ఇక్కడ ఎన్ని వేల మూరలు? 4000 మూరలు. ఈ 4000 మూరల్లో కనిపించింది పాదము, మోకాళ్ళు, నడుము, ఈదవలసిన పరిస్థితి. ఈ 4000 మూరలే 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలలో ఆదాము నుండి హానోకు 1000 సంవత్సరములు, హానోకు నుండి అబ్రహాం వరకు 1000 సంవత్సరములు, అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరాలు, సొలొమోను నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు 1000 సంవత్సరములు. మొత్తం 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల్లో మనకు మొదట కనిపించింది ఆనోకే. ఆనోకు యొక్క పాదపై అడుగు దేవునిదే ఉండగలిగాది. మనది కూడా అంతే. రెండవదిగా చూడగలిగితే యేస్కేలు నీళ్ల గుండా నడవగా మోకాళ్ళ లోతు. ఈ 1000 మొరలు 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములు కనిపించింది ఎవరు అంటే అబ్రహాము కనిపిస్తున్నాడు. అబ్రహాం, నువ్వు ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన నీకు వస్తే ఇంట్లో కానీ సంఘములో కానీ నీకు జ్ఞాపకం వచ్చేది నీ మోకాళ్ళు. మోకాళ్ళు ప్రార్థన జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. నీవు దేవునితో నడవడం ఒకటి, రెండోది దైవ సేవకునిగా ఉండవలసింది ప్రార్థన. ప్రార్థన సేవకునికి తక్కువగా ఉండకూడదు. అందుకే అబ్రహాము జీవితంలో ఒక పర్యాయం ఏకధాటిగా 6 పర్యాయములు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. సొదొమ విషయంలో జరగబోయే విషయాలను దాచలేదు. అబ్రహామా, నీవు స్నేహితుడవు, నేను ప్రతిదీ చెప్పేస్తాను. అలా చెప్పేటప్పుడు 6 పర్యాయములు అక్కడ అబ్రహాము విజ్ఞాపన చేసినట్లు బైబిల్లో రాయబడి ఉంది. నీవు దైవజనుడవు, ప్రసంగానికి సమయం, పాడటానికి సమయం, వాయించటానికి సమయం, దైవ కార్యాలకు సమయం, అన్నిటికీ ఇస్తాం. ప్రార్థన చేయటానికి మాత్రం మనము సమయము ఇవ్వము. ప్రార్థన చేయటానికి సమయం మనమేమో. దైవ సేవకునికి ప్రార్థన తక్కువైంది అనుకోగాక నీ సేవ వెనకబడినట్లే, నీ భక్తి కూడా వెనకబడినట్లే. ఇక నీ సేవ కానీ నీ సంఘము కానీ ఒక అభివృద్ధి అనేది నీవేమాత్రమో చూడలేవు. అబ్రహాము జీవితంలో చూస్తే ఇతడు ఒక మంచి ప్రార్థనాపరుడుగా మనకు కనిపిస్తున్నాడు. అయితే ఇటువంటి అబ్రహామును పట్టుకున్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో మనము చూడగలిగితే ఇక్కడ యోహాను మాట్లాడుచూ ఉన్నాడు. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను అంటున్నాడు, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, మీరందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? అబ్రహాము మా తండ్రి. గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళు. అయితే అబ్రహాము వీరి తండ్రిని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాములో ఉన్న యోగ్యమైన జీవితం వీరికి లేదు. అబ్రహాములో ఉండే ప్రార్థన వీరికి లేదు. అబ్రహాములో ఉన్న మంచి క్రియలు వీరిలో లేదు. అబ్రహాముకున్న సమర్పణ వీరికి లేదు. అబ్రహాముకున్న దైవ దర్శనం వీరికి లేదు. అబ్రహాముకున్న పిలుపు వీరికి లేదు. ప్రతి విషయంలో కూడా అబ్రహామును చూడగలిగినట్లయితే ఒక యోగ్యమైన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, హెరోదీయులు వీరంతా కూడా కలిసి ఏమంటున్నారంటే అబ్రహాము మా తండ్రి. అలా అబ్రహామును గురించి వీరు అలా చెప్పుకుంటున్నారు అంటే అది గొప్పలు చెప్పుకున్నట్టు
అయితే యోహానది చూచి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము మా తండ్రి అని తలంచవద్దు, నువ్వు చెప్పనవద్దు, నీ తలంపులోనికి రావద్దు, అలా చెప్పనవద్దు అని ఖండించేస్తూ ఉన్నాడు. అలా మీరు చెప్పుకుంటూ వెళితే ఏం చేస్తాడు దేవుడు తెలుసా? ఈ రాళ్లలో నుండి ఒక సంతానాన్ని దేవుడు ఏర్పరిచి అబ్రహాము సంతానంగా ఇచ్చేస్తాడు. ఏంటిది? స్త్రీ పురుషుల సంపర్కం, ప్రకృతిలో సంతానం ఉత్పత్తి అవుతుంది. రాళ్ల నుండి ఎలా సంతానం వస్తుంది? రాళ్లలో నుండి అబ్రహాముకు నేను ఒక సంతానాన్ని సిద్ధం చేయడం అనేది ఎలా జరుగుతుంది? యోహాను చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక విషయం, పాస్టర్ గారు, మీ అమ్మ నాన్న పేరు ఏమి అని మిమ్మల్ని అడుగుతా, చెబుతారా చెప్పరా? వాళ్ళ అమ్మ నాన్న పేరేమి అని అడుగుతా, చెబుతారా చెప్పరా? వాళ్ళమ్మ నాన్న పేరేమి అని అడుగుతా, చెబుతారా లేదా? కొంచెం కష్టమే కదా. పోనీ వాళ్ళమ్మ నాన్న పేరు అని అడుగుతా, పాలుగారు మీ అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న పేరేమి నేను అడుగుతా, తెలీదా? తెలియదు, మనకు తెలియదు. వాళ్ళంతా కూడా రాయిని ఒక విగ్రహంగా చేసి కొనియాడిన వారు, వాళ్ళంతా ఒక మట్టిని బొమ్మగా చేసి మొక్కిన వారు. అలాంటి వారిని నేను మార్చి అబ్రహాము యొక్క సంతానంగా నేను చేస్తా. బైబిల్లో ఉన్న మాట, రాళ్లలో నుండి నేను అబ్రహాముకు సంతానాన్ని పుట్టిస్తా. చాలా మంది క్రైస్తవ సమాజములో, అయ్యా ఒకప్పుడు అన్యురాలను విగ్రహార్థంలో నేను ఉండగలిగాను, రాయికి, మట్టికి, వెండికి, బంగారుకు, ఎత్తడికి, అవన్నీ కూడా మానవ చేతి నిర్మాణముతో చేయబడినవి, వాటిని మొక్కుచున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు మార్పునిచ్చి రక్షణ ఇచ్చి ఆయన నాకు దైవంగా కాగలిగి ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్నానంటే వీళ్ళంతా రాళ్ల గుండా పుట్టిన వ్యక్తులు కాదా? రాళ్ల నుండి పుట్టిన వ్యక్తులే. అబ్రహాము చెప్పినటువంటి మాట యోహాను చెప్పిన మాట 100% వాస్తవమే. పరిసయ్యులారా, శాస్త్రులారా, ఎందుకయ్యా మీరు అలా చెప్పుకుంటున్నారు? అబ్రహాము తండ్రిని ఎందుకు చెప్పుకుంటారు? చెప్పద్దు, తలంచను కూడా వద్దు. అలా చెప్పుకుంటూ వెళ్ళితే అబ్రహాముకు రాళ్లలో నుండి దేవుడు సంతానాన్ని ఏర్పరిచి సిద్ధం చేయగలుగుతాడు. ఈ రోజున ఎంతమంది మన సంఘాలలో ఆ రాళ్లలో నుండి బయట వచ్చి వారిచ్చే సాక్ష్యం, అయ్యా నేను రాయిని, నేను మట్టిని, ఒకప్పుడు వాటిని పూజించే వ్యక్తిని, యేసయ్య మహాకృప, వాటిలో నుంచి దేవుడు నాకు విముక్తినిచ్చి ఈరోజు ఆయన బిడ్డగా నన్ను చేశాడు. నీకు తెలిసిన వాక్యమే, జక్కయ్యతో ఏమన్నాడు? జక్కయ్య, నీవు అబ్రహాము యొక్క కుమారుడే. అబ్రహాము వంశములో పడేశాడు జక్కయ్యను. ఎందుకంటే మార్పు చెందాడు, రక్షించబడ్డాడు, తన తప్పు ఒప్పుకున్నాడు, ఇంకా నేను చేయననుకున్నాడు. అలాంటి వ్యక్తులందరినీ కూడా అబ్రహాము సంతానంలో పడేస్తాడు దేవుడు. ఈ రోజున జక్కయ్యలాగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా అతనిలో కలిగిన పరివర్తన ఎవరిలో కలుగుతుందో వారందరినీ కూడా అబ్రహాము యొక్క సంతానంలో దేవుడు పడవేయగలుగుతాడు. అయితే వీరు మాత్రం అంటున్నారు, అబ్రహాం మా తండ్రి. అబ్రహాములో ఉన్న గొప్ప, అబ్రహాములో ఉన్న క్రియ, అబ్రహాములో ఉన్న ప్రార్థన పరిశీలన శాస్త్రులు లేదు. గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని దైవజనుడవు. నీవు మన జీవితం మోకాళ్ళ అనుభవంతో ఉండాలి. మన జీవితం అబ్రహాము వంటి ప్రార్థనా పరులుగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయడం అనేది జరగగలిగితే నిజంగా దాంట్లో నువ్వు భవిష్యత్తులో పొందే దీవెన ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్ చూడు, ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని నువ్వు చూడు. ఆదికాండం 28:12 మనం చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కలను కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశాన్ని అంటెను. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. చూడండి, ఈ వాక్య భాగములో చూస్తే బెర్షాబా నుండి హారానుకు యాకోబు ప్రయాణమై వెళుతున్నాడు. ప్రొద్దుకుంకిపోయాది,
ప్రకృతిలో చీకటి ఆవరించాలి, సాగే ప్రయాణం ఆగిపోయాలి. తనకంటూ కనిచూపు మేరకు కనిపించిన ఒక రాయిని తీసి తన తలగడుగు పెట్టుకుని నిద్రపోయాడు. అంతే, ఆ రాత్రి ఒక కల వచ్చింది. భూమి నుండి ఆకాశం వరకు ఒక పొడుగాటి నిచ్చెన, ఆ నిచ్చెన పైనుండి దేవదూతలు దిగి వస్తున్నారు. వారు మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఆ నిచ్చెన ఏది? దేవదూతలు దిగి వస్తున్నారు అంటే ఒక పని నిమిత్తంగా వస్తున్నారు. వారు మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఆ పనిని వారు ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఆ నిచ్చెన. దూతలు ఏ పని నిమిత్తం వస్తున్నారు, ఏ పనిని ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. యోహాను సువార్త 1:51 చూడగలిగితే అక్కడ బైబిల్ చెబుతూ ఉన్నది, మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుట దిగుట చూచెదరు. ఇక్కడ కనిపించే నిచ్చెనే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నిచ్చెనగా అర్థం చేసుకోవద్దు. నిచ్చెన ఎవరికి పోల్చబడ్డది? యేసు ప్రభుకు పోల్చబడగలిగాది. అది భూమి నుండి ఆకాశానికి అంటుకున్నది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇహానికి పరానికి సంబంధమును కలిగిన వాడు అనే దాన్ని తెలియపరుస్తుంది. అయితే దూతలు ఎందుకు దిగి వస్తున్నారు అన్నది మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు మన పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఏం చేశారంటే, కొంచెం మోకాళ్ళు వేస్తారు పాస్టర్ గారు. వెరీ గుడ్. ఇప్పుడు మోకాళ్ళు. పాస్టర్ గారు ఉదయకాలమే నేను 4 గంటలకు లేచి 5 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి అని తనకు ముందుగానే ఆలోచన వస్తుంది. ఉదయం 4 గంటలు అయిన వెంటనే మేలుకొలుపు వచ్చి 4 గంటలకు పాస్టర్ గారు మోకాళ్ళు వేస్తాడు. 4 గంటలకు మోకాళ్ళు వేసిన వెంటనే ఏమవుతుంది అంటే దేవుని దగ్గర, ఇప్పుడు పాస్టర్ గారిని దేవుడు కూర్చో పాస్టర్ గారిని దేవుడు అనుకుందాం, దేవుని దగ్గర నుంచి దూత వచ్చేస్తుంది. దూత వచ్చి పాస్టర్ గారు చేసేటువంటి ప్రార్థన దగ్గర దూత నిలబడుతుంది. పాస్టర్ గారు 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తాడు. దూత ఇక్కడే ఉంటుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తాడు. 2 గంటలు ప్రార్థన. ఈ 2 గంటల ప్రార్థనలో ఏ ఏ అంశములైతే పెట్టడము జరగగలిగాదో తాను ఆమెన్ అన్న వెంటనే ఆ ప్రార్థన అంశాలన్నీ కూడా దూత తీసుకుని ఏం చేస్తుందంటే దేవునికి చేస్తుంది. తాను చేసిన ప్రార్థన కొంతకాలానికి మరిచిపోతాడు. అయితే దూత తన ప్రార్థన తీసుకుని దేవునికి ఇవ్వడం జరిగిపోయాదో ఆ దేవుడు మాత్రం ఆ ప్రార్థన మరిచిపోడు. దైవ సేవకులుగా మీరు ఎప్పుడు మోకరించినా మీ మోకాళ్ళ ప్రార్థన ప్రారంభించిన వెంటనే దేవుని దగ్గర ఉన్న దూత దిగి వస్తుంది. మీరు ప్రార్థన చేసి ఆమెనన్న వెంటనే మీ ప్రార్థన తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే నిచ్చెనకు పైగా దూతలు దిగుట ఎక్కుట. ఒక భక్తుడు భూమి మీద ప్రార్థన చేస్తే పరలోకంలో నుంచి దూత దిగి వస్తుంది. ఆ ప్రార్థన తీసుకుని దూత మళ్ళీ వెళ్ళి దేవునికి అప్పగించేస్తుంది. ప్రార్థన చేసిన భక్తుడు తన ప్రార్థన మరిచిపోతాడు. అయితే ఏ దూత ద్వారా తన ప్రార్థన దేవునికి అప్పగించబడగలిగాదో ఆ దూత మాత్రం దేవుడు ఆ ప్రార్థన మరిచిపోయేవాడు కాదు. బైబిల్లో అసలుకి ఎక్కడైనా ఉందా భక్తుడు ప్రార్థన చేస్తే దూత రావడం, ప్రార్థన తీసుకెళ్ళడం, దేవునికి ఇవ్వడం? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచన భాగములో మనం చూస్తే బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి ఆ ప్రార్థన పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. నీవు దైవజనుడు, నీవు దైవ సేవకురాలు, పగలైనా రాత్రి అయినా సమయాన్ని హెచ్చించి మోకాళ్ళ మీద నిలిచి ప్రార్థన ప్రారంభించిన వెంటనే దేవుని దూత దిగి నీ ప్రార్థన ముగింపులో ఆమేనన్న తర్వాత అది తీసుకుని వెళ్ళి మళ్ళీ దూత దేవునికి ఇవ్వడం అనేది జరిగిపోతుంది. నీవు చేసిన ప్రార్థన మరిచిపోతావు, అయితే దేవుడు మాత్రం మరవడు. ఎక్కడుంది బైబిల్లో? ఒక్క పర్యాయం అపోస్తల కార్యం 10:4 దూత వచ్చి, కొన్నేలి నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఏమై ఉంటున్నాయి? జ్ఞాపకార్థకంగా. కొన్నేలి చేసిన ప్రార్థన కొంతకాలానికి కొన్నేలి మరిచిపోయాడు. అయితే ఏ దూత కొన్నేలి ప్రార్థన తీసుకుని దేవునికి ఇవ్వడం జరిగిపోయాదో అదే దూత అంటున్నది, కొన్నేలి నువ్వు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర
జ్ఞాపకం ఉన్నాయి. ఒకవేళ నీకు జ్ఞాపకం లేదేమో, నువ్వు మర్చిపోయావేమో, అయితే దేవుని దగ్గర జ్ఞాపకం ఉంటున్నది. నిజమే. నీవు దైవజనుడు, నువ్వు దైవ సేవకురా. ఒక్కొక్కసారి అలసిపోయిన నీ జీవితంలో శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, శోధన వెంబడి శోధన, ఇవన్నీ నీకు వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు, దేవా ఎంత కాలమయ్యా నేను ప్రార్థించాలి, ఎంత కాలము కన్నీరు కాచాలి, ఎన్నిసార్లు నేను ఉపవాసం ఉండాలి, నన్ను పట్టుకొని పీడిస్తున్న ఈ సమస్యకు పరిష్కారము లేదా, నన్ను వేధిస్తూ కృంగదీస్తున్నటువంటి దీనికి విడుదల లేదా, ఎంతకాలమయ్యా నేను చేయాలి. ఒక్కొక్కసారి మనం చేసిన ప్రార్థన వినలేదు అన్నట్టుగా, జవాబు దేవుడు ఇవ్వలేదు అన్నట్టుగా, ఒక్కొక్కసారి మనకున్న విశ్వాసాన్ని కూడా కోల్పోయి అప్పటి వరకు ఆధారపడిన దేవుని మీద ఆధారపడలేక అలా కుప్ప కూలిపోయిన రోజులు ఎన్నో మనకు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నువ్వెక్కడ కానీ సమ్మసిల్లిపోవటానికి అవకాశం ఇవ్వకుండా, నేను చేసిన ప్రార్థన నేను మరిచిపోయినా, నా దేవుని దగ్గర నేను పెట్టిన అంశాలు ఒకవేళ నేను మరిచిపోయినా, దేవుడు మరవడు. ఆ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా నాకు న్యాయం చేస్తాడని ఇటువంటి వాక్యాల మీద మనము ఆధారపడి, ఈ వాక్యాల ద్వారా ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది దైవ సేవకులుగా మనం నేర్చుకోవాలి. అప్పుడే దేవుని కార్యాలు ఏంటివో నీవు చూడగలుగుతావు. నువ్వు మంచి దైవజనుడు, నువ్వు మంచి దైవ సేవకురాలు. నీ జీవితంలో ప్రార్థన తక్కువ కాకూడదు. దేవుని మహిమ కోసం చెబుతున్నా, గొప్ప కోసం కాదు. మీరు సేవకులు కాబట్టే సాటి సేవకుడుగా నేను చెబుతున్నా. దేవుని సేవలోకి నేను వచ్చింది మొదలు కొన్ని సంవత్సరాలు, రాత్రి పగలు దేవుని దగ్గర ప్రార్థించడానికి సమయం ఇచ్చేవాడిని. రాత్రి కాలాలలో కునుకు వస్తే ప్రార్థనలో కారపొడి కాటుకలాగా కళ్ళలో పెట్టుకొని, ఆ మంట చేత నిద్ర చంపుకొని, తెల్లవారి పక్షులు అరిచేంత వరకు దైవ సన్నిధిలో సంవత్సరాల కొద్దీ ప్రార్థించిన రోజులున్నాయి. ఏ మధ్యరాత్రుల్లో స్వార్థ చేసి ఇంటికి వస్తే మళ్ళీ మోకాలు వేసినప్పుడు ఈ దేహం సహకరించలేక, ప్రార్థన చేయలేక అలసిపోయినప్పుడు నెమ్మదిగా బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడిగి సోపు వేసుకొని కళ్ళు తెరిచి సోపు నీళ్ళంతా కళ్ళలోనికి పోనిచ్చి ఆ మంట చేత ఆ నిద్ర చంపుకొని మళ్ళీ ఉదయం కాలం వరకు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించే వ్యక్తిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇదేదో మీరు చెయ్యాలని నేను చెప్పలేదు. దేవుని సేవకు పిలువబడిన ఒక దైవ సేవకుడు ఎప్పుడు నిద్రపోతుగా, సోమరిపోతుగా, తిండిపోతుగా ఎప్పుడు మనం ఉండకూడదు. ఎప్పుడు ఉండకూడదు. మన బలము ఆయనకే, మన ప్రాణము ఆయనకే, మనలో ఉండే శక్తి ఆయనకే. దేవుడు మనకిచ్చిన ప్రతిదీ ఆయనకి మనం ఇచ్చేసేయాలి. ఆయనకిచ్చి నువ్వు పని చేస్తే ఎన్ని ఆత్మలు నీకు దొరుకుతాయి తెలుసా? ఎన్ని ఆత్మలు దొరుకుతాయి, ఎన్ని సంఘాలు కట్టబడతాయి, నీ ఊహించలేవు. జీవితంలో ఎప్పుడు కానీ ఒకే ఒక సంఘానికి పరిమితిగా నీ ఉండవద్దు. జీవితం అంతా చూచిన వ్యక్తులనే చూస్తూ, వెళ్ళిన వ్యక్తుల దగ్గరికే వెళుతూ, చెప్పిన వారికే చెప్పుకుంటూ సంవత్సరాలు వృధా చేయొద్దు. నీవు సంపాదించిన ఆత్మలు వాక్యము ద్వారా వారిని పెంచుకున్న తర్వాత, దేవా వీళ్ళు పెంచబడిపోయారు, ఇంకో కొత్త స్థలం నాకు ప్రభా, కొత్త ప్రాంతాలు కొన్ని కొత్త ఆత్మలు నాకు ప్రభా అని అక్కడికి వెళ్ళు. అక్కడ సేవ ప్రారంభించు, అక్కడ కొన్ని ఆత్మలు సంపాదించు, అక్కడ ఒక సంఘాన్ని కట్టు. ఆ తర్వాత ఇంకొక స్థలానికి వెళ్ళు. దైవ సేవకుడిగా నీ సేవ విస్తరించవలసిందే కానీ ఒకే ఒక దానికి జీవితకాలం ఎలా పరిమితిగా నీ ఉండవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మధ్య కోనసీమలో మండపేటలో జరిగేది 1000 మంది దాకా వచ్చి ఉంటారు పాస్టర్స్. పోయిన వారము బళ్ళారిలో పాస్టర్ల సదస్సు జరిగింది. అక్కడైనా ఇక్కడైనా వారికి చెప్పింది ఒకటి. ఏం చెప్పాను తెలుసా? పాఠశాలలు ఎక్కువైపోతున్నాయి, ఉపాధ్యాయులు ఎక్కువైపోతున్నారు.
ఎందుకు తెలుసా? చదివేవారు ఎక్కువైపోతున్నారు, హోటళ్ళు ఎక్కువవుతున్నాయి, వండేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు తెలుసా? తినేవాళ్ళు ఎక్కువైపోయారు. హాస్పిటల్ ఎక్కువైపోయాయి, డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. ఎందుకు తెలుసా? రోగులు ఎక్కువైపోయారు. సంఘాలు ఎక్కువ కావాలి, సేవకులు ఎక్కువ కావాలి. ఎందుకు అనగా పాపులు ఎక్కువైపోయారు. లోకమంతా పాపం పెరిగిపోయాలి. ఒక్క సేవకుడు, ఒక సంఘం సరిపోదు. నీవు నా సేవలని చెబుతా, ఇప్పటికి కూడా చెబుతా, నాది హస్తమించే రోజులు, మీరు ఉదయించే రోజులని నా బైబిల్ స్కూల్లో నా దగ్గర ట్రైనింగ్ అయ్యే పిల్లలకు నేను చెబుతాను. నాది ఉదయించేది, అస్తమించేది, మీరు ఉదయించేది. బ్రతికిన కాలంలో మాకంటే గొప్ప సేవకులు మీరు కావాలి. ఒక దైవ సేవకుడుగా భూమి మీద నీ ఉన్నట్లే నీలాగా కొంతమందిని తయారు చేయి. సేవకుంటుబడదు, సేవకుల్ని పైకి లేపాలి, సంఘాలు కట్టాలి, పాపం పెరిగిపోయాలి. ఎప్పుడైతే ఇలాంటి మంచి మనసత్వాన్ని కలిగి ఉంటుందో తప్పనిసరిగా నీ సేవ ఎక్కడ కానీ బలహీనం కాదు. ఎప్పుడు జీవితంలో ఒకే సంఘానికి, ఒకే ఊరికి దయచేసి పరిమితం కావద్దు. సంవత్సరములంతా వ్యర్థం చేయొద్దు. నీకు ఇచ్చిన ఆత్మను బలపరిచేసావు, అక్కడ అప్పగించు ఒకరిని, ఇంకో స్థలానికి వెళ్ళు, కష్టపడు, సంపాదించు, అక్కడ ఒకరిని పెట్టు, ఇంకో స్థలం వెళ్ళు. సంఘాలు కట్టుకుంటూ మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఎందుకు అంటే ఒకే ఒక సంఘం కోసం వస్తాడంతే. సంఘము యొక్క వెలుపట ఉన్న చెత్త లోకం కోసం యేసు రాడు. ఆయన వచ్చేది ఎందుకు అంటే ఆయన ప్రాణము పెట్టి సంపాదించిన ఒకే ఒక సంఘం. సంఘమున్నది ఆయన కోసం, ఆయన ఉన్నది సంఘం కోసం. ఏ రెండవ రాకడలో క్రీస్తు రానయ్యుంటున్నాడో, దేని నిమిత్తం రానయ్యుంటున్నాడో దానిని సేవకుడుగా నీవు సిద్ధం చేసి ఉంచగలిగితే, భలా నమ్మకమైన దాసుడా, ఓ దాసురాలా అని దేవుడు నిన్ను పిలిచేటువంటి పరిస్థితి పరమందు దూతల దగ్గర నీకుంటుంది అన్న విషయం జీవితంలోనూ మరిచిపోవద్దు. ఇవన్నీ జరగాలి అంటే ప్రార్థన అవసరం. ఏదవసరం? ప్రార్థన అవసరం. అందుకే పరమగీతం 7వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే, నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణములనున్న 2 తటాకములతో సమానము అని పరమగీతం 7:4లో చెప్పబడుచు ఉంటున్నది. నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణములనున్న 2 తటాకములతో సమానం అంటే దీని అర్థాన్ని మనము చూడగలిగితే, మన 2 నేత్రములు 2 తటాకములతో సమానం చేసుకోవాలి. తటాకములు అంటే నీళ్లున్న చెరువులు అని అర్థం. చెరువుల్లో నీళ్లుంటే ప్రాణులుంటాయి. నీ కళ్ళలో కన్నీళ్లు ఉంటే అనేక మంది వ్యక్తులు నీవు బ్రతికిస్తావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అందుకే బైబిల్ చెబుతూ ఉంది, లాజరు చచ్చిపోయాడు, మరణవార్త విన్నాడు, యేసు కన్నీళ్లు విడిచాడు, ఆ తర్వాత బ్రతికిపోయాడు. మరణవార్త, కన్నీళ్లు, బ్రతకడమే. శరీరీతిగా మనుషుడు జీవిస్తున్నాడు. ఒక్క పాపము ద్వారా మనుష్యుడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు. అలాంటి వాడు బ్రతకాలి అంటే నేను చేసే ప్రసంగాలతో ఎవ్వడు మారడు. నేను చేసే ప్రసంగాలతో ఎవడు మనిషిని మార్చలేడు. మనిషిని మార్చేది ఏది? ప్రార్థన ఒక్కటే. ప్రార్థన ఒక్కటే. అందుకే నువ్వు ఏడుస్తూ ప్రార్థించు, ప్రార్థన చేస్తూ నువ్వేడు. కొంతమంది ప్రార్థన చేయమంటే మంచి మంచి మాటలు పెట్టి ప్రార్థన చేస్తారు. నీ మాటల ప్రార్థన కంటే నీ మూలుగుల ప్రార్థన దేవునికి ఇష్టం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక దైవ సేవకుడుగా ఎప్పుడు నీ మోకాళ్ళు నేల మీద వేసి పగలైనా రాత్రి అయినా ఏడ్చు. ఎంతోమంది నా కళ్ళ ఎదుట ప్రభువా పాపము చేసి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి శరీరీతిగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల జీవితానికి రక్షణ కావాలి అని వారి వెనకుండి దైవ సేవకుడుగా నువ్వు ప్రార్థన చేసిన వ్యక్తి అయితే దేవుడు అనేక మందిని ఆకర్షించి నీ దగ్గరికి దేవుడే ప్రవాహములాగా పంపగలుగుతాడు. జీవితంలో ఎప్పుడు కానీ ప్రార్థన తక్కువ కాకూడదు.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక దైవ సేవకునిగా నేను చెబుతున్నా, నిద్ర అనేది, విరామం అనేది, తిండి అనేది అసలు ఎక్కువ నేను ఎరుగను. నిజం చెబుతున్నా, నేను ఎరుగను. దేవుడు పిలిచింది మొదలుకొని ఈ రోజు వరకు పొలములో పడి ఉన్న ఒక పశువు ఎలా కష్టపడుతుందో ఈ రోజు వరకు కూడా సంవత్సరములు గడిచే కొలది మరణానికి దగ్గర వెళ్ళిపోతున్నానే. ఇప్పుడే నేను ఏదో మార్పు చెందినట్లు, ఇప్పుడే సేవ చేసినట్లు, ఇప్పుడే నేను దేవునిలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంత చేసినప్పటికీ కూడా గమనించాలి, దేవుడు కోరుకున్నది ఏదైతే ఉందో దైవ సేవకుని విషయంలో అది ఫుల్ఫిల్ కావాలి. అప్పుడే బలము పుంజుకుని శక్తిని పొందుకుని ముందుకు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. నువ్వు దైవ సేవకుడు, నీవు ప్రార్థన జీవితంలో నువ్వు కలిగి బ్రతికిన తండ్రి ఆత్మల కోసమే, చనిపోయిన ఆత్మల కోసమే అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్లో చూడు, యెహెజ్కేలు 32వ అధ్యాయం 24లో మనం చూడగలిగితే బైబిల్ ఒక మాట మనకు చెబుతుంది. యెహెజ్కేలు పాస్టర్ గారు యెహెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 22:30 చదువుకుందాం. దయచేసి సేవకులందరూ కూడా దీన్ని తీసి చూద్దాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరచటానికి బద్దలైన సందులలో నిలవటానికి తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడు కానీ కనబడలేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, దేశమును పాడు చేయకుండానట్లు దిట్టమైన స్థలములో ప్రాకారాన్ని దిట్టపరచటానికి బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఒక్కడు కూడా కనిపించలేదు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి, బైబిల్లో మనం ఆలోచించగలిగితే దైవ సేవకునికి దేవుడిచ్చే హెచ్చరికలు చాలా 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 ఉన్నాయి. ప్రసంగించడం చాలా సులభం, వినడం ఇంకా సులభం, జీవించడమే మహా కష్టం. దైవ సేవకులుగా ఎప్పుడు కానీ మీ జీవితంలో ప్రసంగాలకే పరిమితి కావద్దండి. దయచేసి చెబుతున్నా, ప్రసంగం ఏదో మన ప్రవర్తన కూడా ఆ విధంగా ఉండాలి. మన బోధ ఏదో మన బ్రతుకు ఆ విధంగా ఉండాలి. బోధ ఒక విధంగా ఉండి మన బ్రతుకు ఇంకొక రీతిగా ఉంటే దేవుని అవమానం చేసినట్లే. మన ప్రసంగం మంచిగా ఉండి ప్రవర్తన ఇంకొక రీతిగా ఉంటే నిజంగా దేవుణ్ణి మనం అవమానం చేసిన వ్యక్తులం అవుతాం. సాధ్యమైనంత వరకు ప్రసంగం ఏదో, ప్రవర్తన అదే, క్రియల్లో నీవు చూపించు. దయచేసి ఇది సేవకులు ఈ రోజులు ఎలా ఉన్నారంటే ఒక సిగ్నల్ లైట్ లాగా ఉన్నారు. ఇప్పుడు మీరు తాడేపల్లిగూడెంకి వెళ్ళారనుకో, సిగ్నల్ లైట్లు ఉన్నాయా విజయ్? ఎక్కడ ఉన్నాయి. వెంటనే రెడ్ బల్బ్ పడుతుంది, వచ్చేవాడు ఏమవుతాడు? ఆగిపోతాడు. గ్రీన్ బల్బ్ పడుతుంది, ఆగినవాడు ఏమవుతాడు? వెళుతాడు. గ్రీన్ బల్బ్ పడినప్పుడు వెళ్ళు, రెడ్ బల్బ్ పడిపోయినప్పుడు ఆగు. ఇది ఎక్కడైనా పోతుందా? ఇది అరే బాబు నువ్వు వెళ్ళు, నువ్వు ఆగు, ఇది శాసిస్తుంది సిగ్నల్. ఇది ఎక్కడైనా వెళ్తుందా? వెళ్తుందా బస్ గారు? చాలా మంది సేవకులు ఈ రోజుల్లో అట్లే సిగ్నల్ లైట్ లాగా ఉన్నారు. అమ్మా నువ్వు ఇలా ఉండాలి, అయ్యా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ తప్పు చేయొద్దు, నువ్వు ఆ తప్పు చేయొద్దు, ఈ విధంగా జీవించు, ఆ విధంగా జీవించు అని అందరికీ శాసిస్తారు సేవకులు. వీళ్ళు ఎక్కడుంటారు అక్కడే ఉంటారు, వీళ్ళ కథలు మెదలరు. సేవకులు సిగ్నల్ లైట్ లాగా ఉండకూడదు. జీవితంలో నీవు దేవుని చేత పిలువబడ్డావు. బ్రతికేది కొంతకాలమే. ఈ కొంతకాలము కూడా మనం మళ్ళీ చెబుతా, అద్దము అబద్ధం చెప్పదు. అద్దము అబద్ధం చెప్పదు. వాక్యం అద్దం అలాంటిది.
దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత నేనెవరో వాస్తవంగా చెప్పేస్తుంది, నీవెవరో వాస్తవంగా చెప్పేస్తుంది. నా మాట తీరు మంచిగా ఉంది, వేదనాక్యం ఎంత మంచివాడు నువ్వు అనవచ్చు. మాట తీరు మంచిగా ఉందని నన్ను మంచివాడు అనవచ్చు, కానీ నా అంతరంగ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియదు. నా అంతరంగాన్ని చూచే దేవునికి నేను ఇష్టమయ్యేటట్టుగా నా అంతరంగాన్ని దేవుని దృష్టిలో స్వచ్ఛమైనదిగా నేను పెట్టుకోవాలి. అప్పుడే నన్ను నేను మోసము చేసుకోకుండా ఉండినట్లు ఉండగలుగుతుంది. కాబట్టి దైవజనులైన మనం మన జీవితంలో మాత్రం ఎప్పుడూ కానీ ఏ వాక్యాన్ని ప్రజలకు చెప్పడం జరుగుతుందో దానికి మొదట మనము న్యాయం చేస్తే వాక్యాన్ని వినేవాళ్ళు కూడా ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది జీవితంలో మరిచిపోవద్దు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరచటానికి బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉంటున్నాడా? దేవునికి ఆశ అది. బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు ఒక సుత్తి తీసుకుని బండకు వేసి నువ్వు కొట్టావనుకో, ఆ సుత్తి యొక్క దెబ్బ చేత బండ నడిమికి చీలిపోతుంది. కొంచెము కుడి కొంచెము ఎడమ జరిగి మధ్యన సందు ఏర్పరచబడుతుంది. ఆ సందులో నిలవదగిన వాడు ఒకడు కావాలి అంటున్నాడు దేవుడి బైబిల్లో. బద్దలైన సందులలో నిలవదగిన వాడు ఒకడు కావాలి. సేవకుడుగా సుత్తితో కొట్టు బండ నడిమికి చీలిపోతుంది, కుడి ఎడమ కొంచెం జరిగిపోతుంది, సందు ఏర్పడుతుంది. ఆ సందులో నిలవదగిన వాడు కావాలి దేవునికి. ఏంటిదని అర్థం? మీకు అర్థం అవటానికి చెబుతా. ఇప్పుడు రండి పాస్ గారు, దేవుడు మనిషి. దేవుడు మనిషి. ఎవరు దేవుడు? దేవుడు ఎవరు తెలుసా? స్వయంభవుడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా కలిగిన వాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. తాను పాపము లేనటువంటి ఒక పరిశుద్ధుడుగా, అంటే దేవునికి ఉన్న పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధత కలిగిన జీవితం తాను జీవించాడు అనుకో. ఇప్పుడు తాను దేవుడు, దేవుడు తాను ఇద్దరు ఒకటిగా ఉన్నారు అని దాని అర్థం. ఎప్పుడైతే ఈ వ్యక్తిలో పరిశుద్ధత లోపించి ఒక పాపం అనేది రావడం జరుగుతుందో, ఆ పాపం తన పరిశుద్ధతను పోగొట్టిన తర్వాత ఆ పాపం ఈ వ్యక్తి నుండి దేవుణ్ణి దూరం చేస్తుంది. ఈ పాపం దేవుని నుండి ఈ వ్యక్తిని దూరం చేస్తుంది. మధ్యన ఏం ఏర్పడింది? గ్యాప్ ఏర్పడింది. సందు ఇది. పాపము లేనంత వరకు, పరిశుద్ధుడుగా ఉన్నంత వరకు పరిశుద్ధునితో సహవాసం. ఎప్పుడు పాపం ప్రవేశించి శుద్ధత పోతుందో తన పాపాన్ని బట్టి తన నుండి దేవుడు దూరం అయిపోతాడు. తన పాపము దేవుని నుండి తను దూరం చేస్తుంది. అప్పుడు మధ్యన ఏం ఏర్పడుతుంది? సందు. ఈ సందులో నిలువదగిన వాడు ఒక్కడు కావాలి. వాడు ఎవరు? సేవకుడైన నీవే. నీవే. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి తెలుసా? ఓ దేవుడా, ఈ వ్యక్తి పాపం చేసింది వాస్తవమే. తన పాపాన్ని బట్టి తన నుండి నువ్వు దూరం అయిపోయావయ్యా. తన పాపాన్ని బట్టి తాను మీ నుండి దూరం అయిపోయాడు. దయచేసి దేవా, ఆ బిడ్డను క్షమించు నాయన. ఆ బిడ్డను నువ్వు రక్షించుకో ప్రభువా. తాను ఏ పాపం చేత పట్టబడి ఉంటున్నాడో దాని నుంచి విడుదల పొంది తిరిగి ఆ బిడ్డ మార్పు చెంది మళ్ళీ నీ దగ్గరికి రావాలి ప్రభువా అని ఇక్కడ ఒక పాపికి దేవునికి మధ్యన ఉన్న ఒక దైవజనుడు పాపి యొక్క పరివర్తన నిమిత్తముగా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దైవ సేవకుని ప్రార్థన ఇలా ఉంటుందో, ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, అరే నా సేవకుడు పగలు రాత్రి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ పాపము ద్వారా నాకు దూరమైపోయిన వ్యక్తిని మళ్ళీ ఆ పాపమును పోగొట్టి అతడు పవిత్రుడై తిరిగి నా దగ్గరికి అతడు రావాలి అని ఈ దైవజనుడు ఆ పాపి విషయంలో నా దగ్గర ఎంత మొరపెడుతున్నాడు అని ఒక రోజున దైవ సేవకుడైన నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తాడు, కార్యాన్ని దేవుడు చేస్తాడు. సేవకుడుగా మితముగా ఉండు. అన్ని విషయాల్లో కూడా సమయం దొరికిందా
గదిలోకి వెళ్ళిపో, మోకాళ్ళు వేయి, దేవా ఆత్మలైనా లేకపోతే ప్రభా నాకెందుకు, నిజం చెబుతున్నా ఈ వేదిక మీద దేవుడు కూడా ఈ మాట వినని, నిజం చెబుతున్నా. సేవలోనే దేవుని ఎన్నోసార్లు అడిగా, నువ్వు సేవకు పిలిచావు, నువ్వు వాడుకుంటున్నావు. సేవ ఒట్టుట్టిగా ఉంటే నాకొద్దు ప్రభువా, సేవలో నాకు ఆత్మలు కావాలి. ఆత్మలైనా ఇవ్వు, లేక నన్నైనా నువ్వు తీసేసుకో, నన్ననే తీసేసుకో. సేవ మాత్రం ఒట్టిగా ఉండకూడదు. సంవత్సరాల కొద్దీ నా దేవుణ్ణి అడిగా నేను, నా ప్రభు ఈ రోజున స్వదేశమైన విదేశాలైన లక్షలాది మంది ప్రజలకు దైవ వాక్యాన్ని ప్రకటించి వాక్యము ద్వారా అనేక మందిని దేవుని వైపు తిప్పబడటానికి యేసయ్య సాయం చేస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, బద్దలైనటువంటి సందులలో నిలువదగిన వాడు ఎవడూ, నిజమే, బండను కుడితే నడిమికి చీలుతుంది, జరుగుతుంది సందు. పాపము లేని వ్యక్తి, పాపము లేని దేవునితో పాపం ప్రవేశిస్తే పాపం దేవుని నుండి తనను దూరం చేస్తుంది, అదే పాపం తన నుండి దేవుని దూరం చేస్తుంది. ఇలా దూరం అయిపోయిన వ్యక్తుల మధ్యన ఒక దైవ సేవకుడుగా మోకాళ్ళ మీద నిలిచి పగలు రాత్రి ఏడ్చు 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 ఏడ్చు, దేవా ఒక ఆత్మ దూరం అయిపోయాది, ఆ వ్యక్తిని రక్షించు. నువ్వెప్పుడైతే దేవుని దగ్గర సమయాన్ని నువ్వు గడుపుతావో, ప్రార్థిస్తావో, నీ ప్రార్థన, నీ కన్నీరు విని దేవుడి వ్యక్తిని రక్షించుకొని దేవుడి చివరికి దేవుడు తనను తనతో కూడా ఏకం చేసుకోవడం జరుగుతుంది. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ కూర్చొని ఈరోజు నీకు అనుభవం ఉండాలి. బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడు, ఎవడైనా ఉన్నాడని వెతుకుతున్నాడు. ఇప్పుడు సేవకులుగా దేవా నేనున్నాను అని ఒక్క మాట అంటే ఎంత సంబరపడిపోతాడో దేవుడు, ఎంత సంతోషిస్తాడో దేవుడు. ఎవడైనా ఉన్నాడా, నేనున్నాను దేవా, అమ్మ ఒక్క మాట నువ్వంటే, అయ్యా ఒక్క మాట నీవంటే ఎంత సంతోషిస్తాడు దేవుడు. మనము నామకర్త సేవకులు కాదు, మన సంఘాలు నామకర్తమైన సంఘాలు కాదు. లోకములో ఎవరికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు నమ్మకంగా చేస్తావని. ఆయన వచ్చేలోపు, నువ్వు పోయేలోపు నీకు ఇవ్వబడినటువంటి ఆత్మలను వరుడైన క్రీస్తుకు ఒక వధువైన సంఘంగా నువ్వు సిద్ధం చేయాలి. గమనించు, ఒక సంఘములో చాలామంది నేను చూస్తూ ఉంటా, నేను విమర్శించడం కాదు, చాలామంది మా సంఘములో 2000, మా సంఘములో 10,000, మా సంఘములో 1,00,000 మంది ఇలా చెబుతూ ఉంటారు. అయితే అంతమంది ఉండినా ఆ సేవకుడు అందరికీ తెలుసు, ఆ సేవకునికి మాత్రం ఎవరు తెలియదు. ఒక సంఘంలో 50,000 మంది 30,000 మంది ఉన్నారు అనుకో, వాళ్ళందరికీ సేవకుడు తెలుసు. ఆ సేవకునికి ఆ 30,000 మంది తెలుసా? వాళ్ళ పేరు తెలుసా? వారి ఇల్లు తెలుసా? ఏమీ తెలియదు. మీరంతా ఎక్కడి వారు? ఎక్కడో పేద సేవకులు సంవత్సరాల కొద్దీ సేవ చేసేవాళ్ళు. అనేక మంది వ్యక్తుల యొక్క మాటలకు ఆకర్షించబడిపోయి పేద సేవకుల్ని, పేదవాళ్ళ సంఘాలను వదిలిపెట్టి ఆకర్షితులైపోయారు. సంఘములో సంఖ్య ఎంత పెరిగినా 10 మందిని పరలోకానికి తీసుకుని వెళ్ళకపోతే ఇంకా సంఘములో అన్ని వేల మంది ఉండి ఏం ప్రయోజనం? సంఘములో 2,000 మంది ఉన్నారనుకో, ఆ సేవకుడు 10 మందిని పరలోకానికి తీసుకుని వెళ్ళలేకపోతే ఆ 10,000 మంది సంఘములో ఉండి ఏమి ప్రయోజనం? నువ్వు దైవజనుడు. బైబిల్ చెబుతోంది, చిన్న మంద భయపడకూడి. ప్రభు చెప్పిన మాట, నీ మంద, నీ సంఘము చిన్నదైనా, నీ సంఘములో సంఖ్య తక్కువగా ఉండినా భయపడవద్దు. వాళ్ళని గింజగా నువ్వు తయారు చేయి. సంఘము నిండా పొట్టుంటే ఏం ప్రయోజనం? ప్రయోజనమేమి లేదు. అందుకే నువ్వు పేద సేవకుడు అయినా, చిన్న సేవకుడు అయినా, కొద్దిమందిగా నీ దగ్గర ఉండినా వారిని గింజగా నువ్వు తయారు చేస్తే పొట్టు దగ్గరికి రాడు, కానీ గింజ దగ్గరికే వస్తాడు. తీసుకునే పరలోకం అనే కొట్లలో దేవుడు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఏది తక్కువ కాకూడదు, ప్రార్థన తక్కువ కాకూడదు. కొలను చేత పట్టుకున్నటువంటి దేవుడు 1000 మురలు కొలిచి
ఏస్కేలు నడవవయ్యా. ఏస్కేలు నడిచాడు. అది మొలల లోతు, నడుమల లోతు. అది ఈ యొక్క 1000 సంవత్సరములే మరో 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములో కనిపించింది ఎవరు? సొలొమోను మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ నడుమల లోతు ఈ 1000 మొరలలో, ఆ 1000 సంవత్సరములలో సొలొమోను కనిపిస్తున్నాడు. ఈ నడుము దేన్ని సూచిస్తుంది? దివిని విడిచి భూమికి వచ్చిన యేసుక్రీస్తు నడుముకు తువాలు కట్టుకున్నాడు. నీళ్లు తీసి శిష్యుల పాదాల మీద పోసి తువాలను తీసి పూర్తిగా తడిపివేశాడు, పూర్తిగా తుడిచివేశాడు. ఇది పరిచర్య ధర్మం. ఇది ఏ ధర్మం? పరిచర్య ధర్మం. యేసుక్రీస్తు కాళ్ళు కడిగాడు, యేసుక్రీస్తు స్వస్థతలు చేశాడు, యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు, యేసుక్రీస్తు అద్భుతములు చేశాడు. అన్ని పనులకు సరిపోయిన వాడు యేసయ్య. అరే నేను అద్భుతాలే చేస్తానండి, స్వస్థతలే చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, నేనేంది నీళ్లు తీసుకోవడం, నేనేంది వాళ్ళ కాళ్ళు పోయడం, నేనేంది కడగడం, నేనేంది తొడవడం అని అనుకున్నాడా? నువ్వు దైవజనుడు. అన్ని పనులకు సరిపోయేటువంటి పనివాడుగానే ఉండాలి, పనివాడుగా ఉండాలి. సేవకులు ఎప్పుడు కానీ మన సంఘానికి దేవుళ్ళుగా, ప్రభువులుగా మనం ఉండకూడదు. నేను నిజం చెబుతున్నా, అబద్ధం ఆడలేదు. నా సంఘంలో ఉండే బిడ్డలు ఎవరూ లేనప్పుడు సంఘస్థులకు తెలియకుండా, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే నా దగ్గర ఒక పని కూడా చేయించాడు. వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఆలయం చాలా చెత్తతో ఉంటే నేనే తలుపులు వేసి చీపురు తీసి చచ్చినంత ఊడుస్తా. ఒక్కోసారి బాత్రూములు చర్చిలో ఉన్న వాళ్ళు ఉపయోగించి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అది చక్కగా ఉన్నాయి లేదు చూసినప్పుడు, లేనప్పుడు నేనే వాటిని శుభ్రం చేస్తా. ఎందుకు చేస్తా? నేను ప్రభువుని చూసా. నేను ఆయన ఏం చేస్తాడో అది చేశా. ఆయన దేవుడు, నేను మానవుడు. దేవుడు అన్నవాడే అంత పని చేశాడంటే మనం చేయకూడదా? మళ్ళీ ఏముంది గొప్పతనం? ఏమి లే. వాక్యం చెప్పినప్పుడు వాక్యం చెబుతున్నా. అరే బాబు నువ్వు ఊడ్చాలరా బాబు, దాన్ని చిపురు తీసుకున్నప్పుడు అప్పుడు నేను చేస్తా. దైవ సేవకుడు ప్రతి పనికి సరిపోయేవాడుగా ఉన్నప్పుడే వాడు సేవకుడు అవుతాడు. అద్భుతాలు చేసేటప్పుడు చేశాడు, కాళ్ళు కడిగేటప్పుడు కడిగాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు తగ్గించుకునేటప్పుడు తగ్గించుకున్నాడు, అన్నిటికీ సరిపోయాడు. ఈ రోజుల్లో కొంచెం ఏదైనా మనము గర్వపడేవి మన జీవితంలో వస్తే వాటిని చూస్తూ మళ్ళీ మనం హెచ్చించుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ అయిన పని కాదు. మన జీవితం ఎప్పుడు కానీ ఒక పరిచర్య ధర్మాన్ని కలిగి మనం పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు యెరూషలేము దేవాలయాన్ని? ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారు? 40. ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారు? ఏం మీరు చెప్పరు? సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరములు కట్టాడు. ఎవరు చెప్పింది 40 ఏళ్ళని? దిద్దుకోండి. ఎన్ని? 7 సంవత్సరాలు. ఆలయాన్ని కట్టడములో అసలు కూడా ఈ సొలొమోనుకు టెన్షన్ ఉంటుందా ఉండదా? తాను పని చేయకపోయినప్పటికీ కూడా పనిని చేయించి ఎవరి దగ్గర చేయించాలో అది ఇంకా చాలా టెన్షన్గా ఉంటుంది. 7 సంవత్సరాలు ఇశ్రాయేలులో 12 గోత్రాలకు తాను చక్రవర్తిగా ఉండినా, కుటుంబ బాధ్యత ఉండినా, రాజ్య బాధ్యత ఉండినా, ఆలయ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుని ఒక పరిచర్య ధర్మాన్ని కలిగిన వాడుగా సొలొమోను అక్కడ పనిచేయగలిగాడు. ఈరోజు నువ్వు దైవ సేవకుడు, దైవ సేవకురాలువు. నీ జీవితంలో కూడా పరిచర్య ధర్మాన్ని కలిగి నీవు చేసేటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉండాలి అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. బైబిల్లో నీవు చూడు, వాక్య భాగములో మనం చూడగలిగినట్లయితే అదే మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ 11:35 చదువుకుందాం త్వరగా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. ఇది మీరు వినాలి.
మరికొందరైతే శ్రేష్టమైనటువంటి పునరుత్థానము పొందగోరి విడుదల పొందకుండా యాతన పెట్టబడిరి. యాతన, బాధ, శ్రమ, వేదన. ఎంత కష్టపడి ఉంటే, ఎంత శ్రమపడి ఉంటే, దైవ సేవకులమైన మనం ఒక పరిచర్య ధర్మం మనము కలిగి చేస్తున్నామంటే అందులో శ్రమ ఉంటుందా ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఒక్కడుగా తను నిలిచి తన అనేకులు ప్రేమించి అనేకుల చేత ప్రేమింపబడి చాలా మంది దైవ సేవకుల్ని, చాలా మంది గ్రామాలను, చాలా మంది వ్యక్తుల్ని సంపాదించుకున్నాడు. తను తలపెట్టిన కార్యములో కేక వేసిన వెంటనే తనతో పాటు అనేక మంది వ్యక్తులు కలిసి, అందరూ కట్టుగా కలిసి ఎంత శ్రమ పడి ఉంటే ఈ సభలు ఇలా జరుగుతాయో అది మీరు అర్థం చేసుకోవాలి. శ్రమ లేనిది పనులు కంటికి కనిపించవు. దైవ సేవకుడు శ్రమ పడేవాడుగా ఉండాలి. అయితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మన ఆదిమ భక్తులను గురించి చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తులను పునరుత్థానము వలన పొందుకున్నారు. మరికొంతమంది అయితే శ్రేష్టమైనటువంటి పునరుత్థాన నిమిత్తముగా వారు యాతన పెట్టబడినప్పటికీ కూడా విడుదల పొందనొల్లకుండా వారు యాతన పెట్టబడి అని వ్రాయబడి ఉంది. అంటే దీని అర్థం పునరుత్థానం శ్రేష్టమైన పునరుత్థానం. అంటే పునరుత్థానం ఏది? శ్రేష్టమైన పునరుత్థానం ఏది? ఇక్కడ వాక్యంలో చూస్తే లాజరు చనిపోయాడు, ప్రభువు లేపాడు. యాయిరు కుమారుడు చనిపోయాడు, ప్రభువు లేపాడు. విధవరాలు కుమారుడు చనిపోయాడు, లేపాడు. తర్వాత స్త్రీ చనిపోయాది, యాయిరు కుమార్తె చనిపోయాడు, ప్రభువు లేపాడు. చనిపోయినటువంటి వ్యక్తులను దేవుడు తిరిగి లేపిన తర్వాత అది సామాన్యమైన పునరుత్థానం. అది ఎందుకంటే వాళ్ళు చనిపోయి దేవుని చేత లేపబడి కొంతకాలము మళ్ళీ జీవించి మళ్ళీ చచ్చిపోయారు. ఇది సామాన్యమైన పునరుత్థానం. అయితే శ్రేష్టమైన పునరుత్థానం ఒకటి ఉన్నది. ఆ శ్రేష్టమైన పునరుత్థాన విషయములో ఈ భూమి మీద ఉన్నటువంటి సేవ చేసినటువంటి అనేక మంది దైవ సేవకులు, యెషయా కానీ, ఇర్మియా కానీ, జకరియా కానీ, ఇటువంటి వ్యక్తులందరినీ, స్టెఫను కానీ, వీరందరూ కూడా పరిచర్య ధర్మాన్ని వారు జరిగించేటప్పుడు ఆ రోజుల్లో వీరందరూ కూడా శ్రమపడిన వ్యక్తులే. యెషయాను ఏం చేశారు అంటే, ఆ రోజు మనష్షే అనేటువంటి ఒక రాజు 90 ఏండ్ల వయసు 90 ఏండ్లు యెషయాకు ఉన్నప్పుడు యెషయాను పట్టుకొని వచ్చి తన కుడి ఎడమల 2 చెక్కలను అమర్చి అతని నెత్తి మీద రంపము పెట్టి కొయ్యను కోసినట్లుగా యెషయాను కోశారు. ఇప్పుడు యెషయా వారి ద్వారా యాతన పెట్టబడేటప్పుడు తప్పనిసరిగా మనష్షే అనే రాజు దగ్గర నుంచి విడుదల పొందటానికి తనకు అవకాశం ఉంది. ఏమయ్యా, నీవు చెప్పినట్లు యెహోవాని విడిచేస్తా, ధర్మశాస్త్రాన్ని చెప్పను, నీవు ఏది చెబుతావో నేను దానికి కట్టుబడి ఉంటానని యెషయా గాన ఒక్క మాట మనష్షేకి చెప్పి ఉంటే తప్పనిసరిగా యెషయాని విడిచిపెట్టేసిండు. అయినా కూడా నా దేవుడే దేవుడు, నా ధర్మశాస్త్రమే, నా దేవుడు అప్పగించిన పనికి నేను న్యాయం చేయగలుగుతానని ఎప్పుడైతే పౌరుషంగా రోషంగా నిలబడగలిగాడో అలాంటి సమయంలో మనష్షే అనేటువంటి వాడు కోపాన్ని పెంచుకుని అతని నెత్తి మీద రంపాన్ని పెట్టి కోసేటప్పుడు ఆ కొయ్యబడే రంపము నుంచి తప్పించుకోవటానికి యెషయా ఇష్టపడలేకపోయి ఉన్నాడు. అంటే కారణం ఏమిటి అంటే, నేను ఈ యొక్క శ్రమ అనుభవించినా, యాతన పెట్టబడినా, నేను చంపబడినా, రక్తమే ఒలిగించబడినా, హతసాక్షి అయినప్పటికీ కూడా నాకు ఒక శ్రేష్టమైన పునరుత్థానం ఉన్నది. యాతన పెట్టబడేటప్పుడు విడిపింపవటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేక నాకు ఒక శ్రేష్టమైన పునరుత్థానం ఉంది. అదేమిటి అంటే, నేను హతసాక్షి చచ్చిపోతే మళ్ళీ దేవుడు నాకు శ్రేష్టమైన పునరుత్థానం, నేను మళ్ళీ బ్రతుకుతా, బ్రతికిన తర్వాత నేను ఎప్పుడు చచ్చిపోను, ఇంకా దేవుడు నాకు ఇచ్చే నిత్య జీవం. లాజరు బ్రతికాడు, చచ్చి కొంతకాలం జీవించాడు, మళ్ళీ చచ్చిపోయాడు. ఇది మామూలు పునరుత్థానం. శ్రేష్టమైన పునరుత్థానం అనేది మనకంటే వెనకటి రోజుల్లో సేవ చేసిన సేవకులు వారు చేసే పరిచయ ధర్మములు భూనివాసుల చేత ఎంతగానో వారు శ్రమ పెట్టబడగలిగారు, శ్రమను పొందగలిగారు, ప్రాణాన్ని త్యాగం చేశారు. ఎందుకు అంటే నాకు శ్రేష్టమైన పునరుత్థానం ఉంది.
దేవుడిచ్చే శ్రేష్టమైన పునరుత్థానం, దానికి మరణము లేదు. నిత్యము దేవునితో ఉండి జీవించడం. నువ్వు దైవజనుడవు, నువ్వు దైవ సేవకురాలు. ఈ రోజున పరిచర్య ధర్మం నువ్వు జరిగించేటప్పుడు శ్రమ అనేది ఎంత వచ్చినా ఒకటే నీవు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఎంత శ్రమ వచ్చినా దీన్ని భరించే శక్తి నాకే ప్రభువా. సేవకుడు కానీ అడగవలసింది, నువ్వు తట్టుకోలేకుండా ఒకవేళ శక్తికి మించి ఎటువంటి శోధన వచ్చినా నువ్వు అడగాల్సింది ఒకటే, దీన్ని భరించే శక్తి నాకే ప్రభువా అని. తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. సేవ అనేది నీవు అనుకున్నట్టుగా అంత సునాయసంగా, సాఫీగా, సవ్యంగా సాగిపోయేది మాత్రం కానే కాదు. మళ్ళీ చెబుతున్నా, సేవే ఒక సావు. సేవకు వచ్చామా, సావటానికి వచ్చామనుకో, అప్పుడే దేవుడి నీ సేవను 30 60 100 30 అంటే ఫలించుట, 60 అంటే ఎక్కువ ఫలించుట, 100 అంటే బహుగా ఫలించుట. నీ స్థాయిని, నీ స్థితిని దేవుడు మార్చి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టడం జరుగుతుంది. అందుకే బైబిల్ మనకు చెబుతూ ఉంది, కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలవగా నడవగా నడుముల లోతు. ఆ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ కాలం కనిపించిందే సొలొమోను. 7 సంవత్సరములు ఆలయ విషయంలో అతడు తన యొక్క పరిచర్య ధర్మం జరిగించగలిగాడు. ఈ రోజున ఏ దేవుడు ప్రాణం పెట్టి సంపాదించి నీ చేతికి సంఘాన్ని ఇవ్వగలిగాడో దాని విషయంలో సంఘ పరిచర్య చేసేటప్పుడు యాతన పెట్టేవారు, తిట్టేవారు, కొట్టేవారు ఎంతోమంది భూనివాసులు మీదికి వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమంతా నువ్వు తీసుకుంటూ పనిచేయి. తప్పించుకోవటానికి ప్రయత్నించద్దు. సేవకులు ఎప్పుడూ కానీ ఏ సమస్య వచ్చినా నాకెందుకులే, నేను నెమ్మదిగా ఉండిపోతా అనే పరిస్థితి రాకూడదు. శ్రమలు ఎన్ని వచ్చినా వాటిని ప్రేమతో స్వీకరిస్తూ నీవు సేవ చేయి. సంవత్సరాలు గడిచే కొలది అంచెలంచెలుగా నువ్వు పైకి వెళ్ళిపోతావు. దేవుని సేవను, నీ సేవ ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, ఒకే సంఘం ఉండొచ్చు. కొద్ది రోజులు చూడు, ఇంకో సంఘం, ఇంకో సంఘం, ఇంకో సంఘం, అనేక ఆత్మలు. నువ్వు అనేక ఆత్మలకు తండ్రివిగా, తల్లివిగా నువ్వు కాగలుగుతావు. కాబట్టి జీవితంలో శ్రమ పడటానికి నువ్వు ప్రయత్నించాలి. బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో యాకోబు పత్రిక నేను చెప్పేస్తాను, మీరు వినండి. వ్యవసాయదారుడు భూఫలము ఇంటికి తీసుకుని వచ్చేంత వరకు అతడు పొలములో కష్టపడగలుగుతాడు. ఈరోజు నీ యేసుక్రీస్తు కూడా ఒక వ్యవసాయదారుడు. ఈ భూమి మీద పొలములో ఉండే రైతు వలె కష్టపడ్డాడు. ఆ రైతు భూఫలము ఇంటికి తీసుకుని వచ్చేంత వరకు ఎంత కష్టపడ్డాడో మన వ్యవసాయదారుడిని యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ భూమి మీద ఒక భూఫలము తీసుకుని రావటానికి ఆయన అంత కష్టపడ్డాడు. ఆయన కష్టపడి ప్రాణాన్ని పెట్టి భూమి మీద సంపాదించిన భూఫలం అపోస్తల కార్యం 20:28లో ఆయన సంపాదించిన సంఘమే. ఈరోజు నీవు కూడా అంతే. నీవు ఒక వ్యవసాయదారుడు, ఒక వ్యవసాయదారుడా. నువ్వు కష్టపడినట్లయితే నీవు అనేక ఆత్మలు సంపాదించగలుగుతావు. అంతే తప్ప ఏదో ఒట్టొట్టి సేవ నేను చేస్తున్నానని, సేవలో ఎక్కడ కానీ దేవుని యొక్క కార్యాలు జరగకుండా నువ్వు ఒట్టిగా చేసేటువంటి రీతిగా నీవు ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైన మనం, దేవుడు పిలవగలగా నువ్వు రాగలిగావు, ఆయన చేతికి నువ్వు రాగలిగావు, ఆయన నేను వాడుకుంటున్నాడు. అనేకులకు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని. సరే, చివరిగా ఒక్క మాట, కొలనూలు చేత పట్టుకొని ఎప్పుడైతే దేవుడు మళ్ళీ కొలిచి యెహెజ్కేలు నడువు అన్నాడు, నడవటానికి వెళ్ళగలిగాడు. కాబట్టి లోతు ఉండుటను బట్టి నడవలేక ఈదవలసిన పరిస్థితి వచ్చింది. ఈదవలసిన పరిస్థితి అంటే దాన్ని మనం ఏమి చెప్పవచ్చు అంటే సంపూర్ణము. ఇదే పరిస్థితి దేని సూచిస్తున్నది? సంపూర్ణం. పాదాలు మనం వేసే అడుగు, మోకాళ్ళు మనం చేసే ప్రార్థన, మొలలలోతో పరిచర్య ధర్మం. ఈదవలసిన పరిస్థితి సంపూర్ణం. సేవకుడుగా నీవు సంపూర్ణముగా నీవు ఉండాలి. బైబిల్ ఏమంటున్నది? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులై ఉండుడి. ఎఫెసీ 4:11-12 ఏమంటున్నాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి మీరు ఉండుడి. బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి దేవుని సేవకులమైన మనం సంపూర్ణులుగా మనం ఉండాలి. ఏంగా ఉండాలి? సంపూర్ణులుగా ఉండాలి.
ఎలా మనం సంపూర్ణులుగా ఉండాలి? మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ 13:10 వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. చూడండి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైంది? నిరర్థకమైపోయింది. గమనించాలి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క 4000 మూరలలో చివరిది ఈదవలసిన పరిస్థితి. ఆ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ కాలంలో ఎవరు కనిపిస్తున్నారు? యేసు ప్రభు కనిపిస్తుంటున్నాడు. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాతనే సంపూర్ణమైన సత్యం అనేటువంటిది బయటపడింది. అంతవరకు కూడా సంపూర్ణమైన సత్యము రాలేదు. ఎందుకు అంటే పాత నిబంధన నడుస్తూ ఉండగలిగాది. అక్కడ ఆచారం, సంప్రదాయం, బలులు, అర్పణలు, నైవేద్యాలు ఇవి ఏవి కానీ పాత నిబంధన కాలములో ఉన్న పాపికి సంపూర్ణమైన విమోచన ఇవ్వలేదు. ఆ రోజున ఏ ప్రాణిని బలి చేసి రక్తమును ఒలికించిన ధర్మశాస్త్ర కాలములో ఉన్న పాపికి తాత్కాలికమైన విమోచన ఇచ్చింది కానీ సంపూర్ణమైన విమోచన ఇవ్వలేదు. అందుకనే అసంపూర్ణమైనది ధర్మశాస్త్రం. ఒక పాపిని సంపూర్ణంగా విమోచించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అందుకే శిలువలో క్రీస్తు 6వ మాటగా సమాప్తమైనది. దేనికి సమాప్తం? ధర్మశాస్త్రానికి సమాప్తం. ఎప్పుడైతే క్రీస్తు రావడము జరగగలిగాదో ఆయన వచ్చి ఏం చేశాడు అంటే, బైబిల్ ఒక మాట చెబుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక నీవు చూడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమున్నది అనగా 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 8:7 చదువుకుందాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే మొదటి దానిలో ఏమున్నది? పాస్టర్ గారు, మొదటి దాంట్లో ఏముంది? లోపము ఉంది కాబట్టే రెండవ దానికి అవకాశం ఉంది. ఈ మొదటిదే పాత నిబంధన, రెండవ దానికి అవకాశం వచ్చిందంటే ఆ రెండవది ఏమిటి అంటే అదే అధ్యాయం 13వ వచనం చూడు నీవు. హెబ్రీ 8:13 చూడు నీవు. వారు క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉంటున్నాడు. చూడండి, ఏది ఊడిగిపోవునో అదృశ్యమగటానికి సిద్ధముగా ఉన్నది. మొదటి దానిలో లోపముంది. ఆ మొదటిదే పాత నిబంధన. రెండవది ఏమిటి అంటే ఆయన ఒక పాత్రల చేత పట్టుకొని ఇది నా క్రొత్త నిబంధన రక్తము అని చెప్పగలిగాడు. అనగా మొదటి దానిలో లోపం, అది పాత నిబంధన. అందుకే రెండవ దానికి అవకాశం, అదే క్రొత్త నిబంధన. అనగా పాత నిబంధన కాలములో పాపి విమోచన నిమిత్తంగా ఒక ప్రాణిని బలి చేసి రక్త ప్రోక్షణ జరిపించినంత మాత్రాన, ఒక వ్యక్తి యొక్క పాప పరిహారం కోసం ఒక అర్పణ ఇచ్చినంత మాత్రాన అక్కడ ఎక్కడ కానీ పాపికి సంపూర్ణ విమోచన దొరకలేదు. అందులో లోపం ఉంది. అందుకనే ఆయన ఈ లోకానికి వధింపబడిన ఒక పశువులాగా లోకానికి వచ్చి క్రీస్తు శిలువ సింహాసనము మీద వదకు తేబడిన పశువులాగా వధింపబడి ఆయన ప్రోక్షించిన రక్తము ద్వారా మానవ శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యం క్రీస్తు రక్తము కడిగి మనిషిని శుద్ధిని చేయగలిగాది. అందుకే ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాతనే పాపికి సంపూర్ణమైన విమోచన దొరకగలిగాది. అందుకే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైపోయాది? నిరర్థకమైపోయాది. అంటే పాత నిబంధన పూర్ణము కానిది. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది పూర్ణమైనది.
జంతు బలి ఎక్కడ విమోచన ఇవ్వలేదు. అందుకే పూర్ణము కానిది అది. పూర్ణమైన క్రీస్తు వచ్చి తన రక్త ప్రోక్షణ జరిపించిన తర్వాత పాపికి సంపూర్ణ విమోచన దొరికింది. ఏదైతే గాన పాతది అని చెప్పబడుచున్నదో అది ఉడిగిపోయి అదృశ్యం కావటానికి సిద్ధంగా ఉన్నది. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రారంభికుడు. ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపికి కూడా సంపూర్ణమైన విమోచన కలిగించేది క్రీస్తు ప్రోక్షించిన రక్తం ఒక్కటే. ఎవడైతే క్రీస్తు రక్తం దగ్గరికి రాగలిగి, ఎవడైతే ప్రభా నేను పాపిని తండ్రి నీ రక్తముతో నన్ను కడుగొని ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థించగలుగుతాడో వాని విశ్వాసాన్ని బట్టి రక్తం వానిలోనికి వెళ్ళి వానిలో కార్యము జరిగించి వాని శుద్ధిని చేస్తుంది. అప్పుడే వాడు సంపూర్ణమైన విమోచన కలిగి సంపూర్ణమైన సత్యములోనికి రాగలుగుతాడు. యేసు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ సంపూర్ణమైన సత్యములో విమోచించబడిన ఒక వ్యక్తి జీవించడానికి అవకాశాన్ని కలిగించినదే ఇది. నువ్వు దేవుని సేవకుడు. మన జీవితంలో మనము సంపూర్ణులుగా మనం ఉండాలి. అసంపూర్ణ అనేది మన జీవితంలో ఎక్కడ కానీ రానే రాకూడదు. బైబిల్ ఆ విధంగా తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవించిన నీవు, యెహెజ్కేలు కూడా నీ వంటి జతపని వాడే. అయితే దేవుడు తనకి నేర్పించిన పాఠాలు నీ అడుగు నాదై ఉండాలి. నీ మోకాళ్ళు ప్రార్థనాపూర్వకంగా నాతో మాట్లాడే వ్యక్తిగా నీ ఉండాలి. నీ నడుము వచ్చి పరిచర్య ధర్మాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు ఇహమందు ఒక సంపూర్ణుడు. నేను సంపూర్ణుడు కాబట్టి నాతో పాటు నీవు సమమైన సంపూర్ణత కలిగిన వ్యక్తిగా నీ ఉండాలి. నువ్వు దైవజనుడు బ్రతికినంత కాలం నీ దేవునితో జతగా ఉండి నీ అడుగు ఆయనదై ఉండని, నీ జీవితంలో ప్రార్థన ఉండని, పరిచర్య ధర్మం ఉండని సంపూర్ణుడుగా సాగిపో. యెహెజ్కేలు దేవుడు నేర్పించాడు. ఈరోజు ఇదే పాఠం దేవుడు నీకు నేర్పించాడు. ఇందులో ఏది కానీ మనం తొలగిపోకూడదు. దీన్ని గట్టిగా పట్టుకొని ఆ విధంగా నా జీవిత విధానాన్ని నడిపించు ప్రభు అని దేవునికి నీవు అంకిత భావంతో నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేసిన వ్యక్తివైతే నిన్ను ఒక మంచి సేవకునిగా దేవుడు చేస్తాడు. అనేక ఆత్మను సంపాదించే ఒక ఆత్మీయ తండ్రినిగా దేవుడు చేయగలుగుతాడు. ఏదో ఒట్టుట్టిగా సేవ చేస్తున్నానని జీవితంలో ఎప్పుడు కొని ఆలోచించకూడదు. బైబిల్లో మనం చూడగలిగితే ఏముంది తెలుసా? మీరు సేవకు వెళ్ళేటప్పుడు 70 మందిని సేవకు పంపించేటప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్పులేసుకొని పోవద్దు, నువ్వు సంచెత్తుకొని పోవద్దు, నువ్వు జాలెత్తుకొని పోవద్దని దేవుడు కండిషన్ పెట్టి వాడిని పంపించగలిగాడు. ఎందుకు చెప్పులొద్దన్నాడు? ఎందుకు జాలొద్దన్నాడు? ఎందుకు సంచొద్దన్నాడు? ఇవేమీ ఎత్తుకొని పోవద్దు, నువ్వు వెళ్ళు సేవకు అన్నాడు అంతే. అంటే దాని అర్థం ఏమిటి అంటే జాలే. జాలి ఎందుకు వద్దన్నాడు? మన ఇంటి దగ్గరికి వచ్చిన ఒక భిక్షగాడమ్మా అన్నం ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెడతావా? వాడు భుజానికి తగిలించుకున్న జాలే. ఆమె ఇంట్లో నుంచి అన్నం తెస్తే ఆ జాలి చూపించి అన్నం వేసుకోగలుగుతాడు. ఆహారం కోసం సేవ చేయకూడదు. రెండవది సంచి. పూర్వకాలములో నాణ్యాలంతా సంచిలో పెట్టేవాళ్ళు. సేవకు వెళ్ళేవాడు సంచి నాణ్యాన్ని, ధనాన్ని సూచిస్తుంది. సేవను ఎక్కడికని అడ్డు పెట్టుకుని ధనం కోసం మనం సేవ చేయకూడదు. మూడవదిగా చెప్పులు. ఎందుకు తెలుసా? మన శరీర అక్కర కోసం ఈ చెప్పులు వేసుకోగలుగుతాం. ఏదైనా ముళ్ళు రాగి తగులుతుందేమో అని శరీర అవసరత కోసం వేసుకుంటా. ఎక్కడ కానీ సేవను మన శరీర అవసరతల కోసం సేవ చేయకూడదు. అంటే చెప్పులు వేసుకోకూడదని కాదు, ఆహారం తినవద్దని కాదు, డబ్బు వద్దని కాదు. దేవుని సేవను మనం ముందు పెట్టుకుని ఆ సేవను బట్టి మనం ఎక్కడైనా కానీ పోషణ కోసం కానీ, డబ్బు కోసం కానీ, మన శరీర అవసరతల కోసం కానీ సేవలోకి రాకూడదు. మనం రావాల్సింది ఎందుకు అంటే, దేవా పాపం చేశారు, ఆత్మీయులు ఎంతోమంది నా కళ్ళెదుట నశించిపోయారు, వారిని రక్షించాలి. ఆ పని నేను కలిగి ఉంటా. నువ్వు దేవుని పని చేసి ఆత్మను సంపాదించు. నీకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకి ఏం కావాలో ఆ టైం వచ్చినప్పుడు అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. ఏది నీకు తక్కువ చేసేవాడు కానే కాదు. కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఒక్కసారి లేచి నిలచి సేవకులుగా మనకు చిన్న ప్రార్థన మనం చేసుకోగలుగుతాం. మన దేవుడు నమ్మకమైన వాడు, దయగలిగినటువంటి వాడు. దయచేసి నిలబడిన మీరు కళ్ళు మూసుకొని దేవునికి నువ్వు ప్రార్థన చేయి. నా అడుగు నీదై ఉండని తండ్రి, నా అడుగు నీదై ఉండని. నువ్వు దేవుని జతపనివాడు. ఈరోజు ఎంతోమంది దేవునిలో నడవలేక వక్ర మార్గాల్లో నడిచే సేవకులు కూడా ఉంటున్నారు. తప్పుదారిలో నడిచే సేవకులు కూడా ఉంటున్నారు.
అలాంటి వారి పరిస్థితిలాగా మంది ఉండకూడదు. నువ్వు దేవుని చేత ప్రేమింపబడిన మంచి సేవకుడు, మంచి సేవకురాలు. ఈరోజు యెహెజ్కేలుకు దేవుడు నేర్పించిన ఈ ఆత్మీయమైన పాఠాలు నీ జీవితాన్ని కూడా అనువర్తించేటువంటివి. కాబట్టి దయచేసి సేవకులుగా ఇది మన వ్యక్తిగత ప్రార్థన. మన పెదవులు విప్పి దేవుని దగ్గర ప్రార్థిద్దాం. దయచేసి ఇది మనకు సంబంధించిన వాక్కు. ఎంతవరకు ఏ వాక్యం చేత హెచ్చరిక పొందితివో, దేవా నా జీవితం కూడా ఆ విధంగా నడవటానికి సాయం చేయి. దేవుడు సాయం చేస్తాడు. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, యెహెజ్కేలు మీ చేత పనివాడు, మేము కూడా మీ చేత పనివాడమే. అతనికి నేర్పించిన ఆత్మీయ పాఠాలు ఏవైతే ఉండగలిగాయో అవే పాఠాలు మాకు నేర్పించారు. మొదట మీరు నాతో మాట్లాడారు, రెండవదిగా మీ బిడ్డలతో మాట్లాడారు. నేను ఏకమై మీరు వినిపించినటువంటి తండ్రి, మెలకువ కలిగించేటువంటి మీ వాక్యానికి అనుగుణ్యంగా జీవించేటువంటి గొప్ప కృప మా అందరికీ దయచి మీ సేవకుల్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవపరంగా అందరినీ మీరు ఆశీర్వదించండి. విజయ్ సంపూర్ణ ఆత్మతో మీరు అభిషేకించి, దేవా మీ కుమారుని మీ చేతిలో బలమైన సాధనముగా తనను, తన కుటుంబం, దేవా తనకు సహకరించిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తాను. మరి పిలవగానే నా యొక్క విజ్ఞాపన మన్నించి జ్యోతి ఆనంద్ గారు చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజెంట్ రాత్రి కూడా విజయవాడలో ఉన్నారు నేను ఫోన్ చేసినప్పుడు కూడా. మరి అలాంటి వ్యక్తి ఇంత చిన్నవాడిని ఆహ్వానాన్ని మన్నించి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు. వారికి ఒకసారికి వెల్కమ్ ఇచ్చి అందరూ చప్పట్లు కొట్టు వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు అద్భుతమైన వర్తమానం ద్వారా మనందరం కూడా ఎంతగానో బలపరచబడ్డాం. హల్లెలూయా. నేను వ్యక్తిగతంగా ఎంతగానో దీవించబడ్డాను. ఈ రోజున సైతాన్ ఎన్నో ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా ప్రభు రావడానికి కృప చూపారు. గత రాత్రి వరకు విజయవాడలో ఉండి మరి ఈ కూడి కోసమే నేను రాత్రికి రాత్రి రావడం జరిగింది. దైవజనులు వేదనాయకం అయ్యగారిని దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా వారి వర్తమానాలు పలు చోట్ల మరి నేను కూడా వినటం జరిగింది. మరి విజయ్ గారు ఎంత చక్కని కృతజ్ఞత కూడిక అని చెప్పాలి. ఈ సభలో దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళు, మరి అలాగ మేళ్ళు పొందుకున్న వారందరూ కూడా ఇటువంటి దైవజనులు తీసుకొచ్చి మరి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది నాకు. నేను వెనకాల కూర్చుని వాక్యం అంత విన్నాను. అంత మాత్రమే కాదు, విజయ్ గారి జీవితంలో దేవుడు చేసిన మేలు ఈ మధ్యకాలంలో వారు నన్ను కలిసి నాతో పంచుకున్నారు. దైవజనులు రెవరెండ్ చిట్టుబాబు గారు, అదేవిధంగా స్టీఫెన్ గారు, ఫ్రాన్సిస్ గారు, పేతర్ గారు, మరి వీరందరిని బట్టి నేను ఎంతగా దేవుని స్తుతిస్తూ, డిసైపుల్ మనందరం ఎవరండి? శిష్యులం. అంటే నేర్చుకునే వాళ్ళం అవడం. మనం ఎంత సీనియర్లమైనా సరే ఇంకా కూడా దేవుని పాదాల దగ్గర ఉండి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, డిసైపుల్ మస్ట్ హ్యావ్ డిసిప్లైన్. డిసిప్లైన్ అనే మాటలోంచి వచ్చింది డిసైపుల్. ఇప్పుడు అయ్యగారు చెప్తున్నారు, తెల్లవారుజాము మరి వాళ్ళ కళ్ళల్లో కారం పోసుకొని
నిద్ర ముంచుకొస్తున్నా సరే ఆయన ప్రార్థన కోసం అంతగా ప్రతిష్ఠించుకుని ఒక డిసిప్లైన్డ్, అందుకనే సైనికుడితో పోల్చింది బైబిల్ గ్రంథం మనల్ని. కాబట్టి ఆ మిలిటరీ డిసిప్లిన్ అనేది మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో మనం కొనసాగించినప్పుడు దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సంఘం కాదు, ఒకరి సంఘాన్ని ఒకరు ఆకర్షించుకోవటాలు కాదు. ఒక దైవజనుడు ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. దేవుడు ఆయనకి 40 సంఘాలు కట్టమని చెప్పాడంట. ఎన్ని సంఘాలండి? 40 సంఘాలు. నేను అనుకున్నాను ఒక ఆదివారం 40 చోట్లకి ఎలా వెళ్తాడు ఈయన అనుకున్నాను. వెళ్ళవసరం లేదంటండి. ఒక్కసారి చెప్తే 40 మందికి వెళ్ళిపోతుంది. సినిమా థియేటర్ లాంటి చర్చిలు, బ్రేక్ఫాస్ట్లు, రెస్నా ఇవన్నీ కూడా ఇస్తున్నారు, బర్త్డే కేకులు, సమాధి పెట్లు. కాబట్టి ఇటువంటి ఆఫర్లు ఈ మధ్య గుడివాడలో ఒక దైవజనుడు పాపం ముసలాయన ఒక వీడియో చూశాను. అమ్మా తిరిగి వచ్చేయండి అమ్మా, మనం మళ్ళీ చక్కగా ఆరాధన చేసుకుందామని బ్రతిమాలుతుండే. ఎవరినయ్యా నువ్వు అంటే, మా వాళ్ళు పలానా పెద్ద పాస్టర్ గారి చర్చికి వెళ్ళిపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయన బెంగపెట్టుకుని చనిపోయాడు. మళ్ళీ ఆ వీడియోకి, ఆ సమాధి పెట్టి వీడియో కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయ్యగారు చెప్పినటువంటి సందేశంలో కూడా మన సంఘంలో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, పైన ఉన్నటువంటి సంఘానికి ఎంతమందిని మనం తీసుకెళ్ళాలి. జ్యేష్ఠుల సంఘం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఆ పెద్ద దైవజనుడు నాకు కానీ ఎక్కడైనా ఎదురుపడితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఆయనకి. ఒకవేళ ఈ వీడియో తీసి పంపించినా నేను సంతోషిస్తాను, నేనేం భయపడను. 40 సంఘాలతో కట్టమని దేవుడు నీకు నిజంగా చెప్తే భారతదేశం 40 మూలకి వెళ్ళిపోమంటాను. ఇక్కడ అక్కర్లేదు. మన కులమోళ్ళు ఎక్కడున్నారో, మన వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఊర్లలో అక్కర్లేదు. కానీ భారతదేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 27 రాష్ట్రాల్లో కూడా ఒక్కో చర్చి కట్టమని నేనైతే సలహా ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో ఆయన చేరితే నేను మరింతగా ధన్యుడు. దేవుని స్తోత్రం. అంతేగాని ఒకళ్ళ సంఘాలు మనం ఒకరు, వేరొకడు కట్టిన పునాది మీద నేను కట్టను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 15వ అధ్యాయం చివరి వచనాలు. కాబట్టి ఇటువంటి నిజమైన దైవ సేవకులు మరి ఇప్పుడు వస్తున్నదంతా కూడా యూట్యూబ్లో అట్లలో త్వరగా షార్ట్ కట్లో ఫేమస్ అయిపోయే సేవకులను చూస్తున్నాం. మరి వీరందరూ కూడా, మరి మా తాతయ్య గారు అపోస్తలుడు పరంజ్యోతయ్య గారు, వీరందరూ కూడా రియల్ గోల్డ్ అనమాట అండి. హల్లెలూయా. రియల్ ప్యూర్ గోల్డ్ అనమాట. మరి ఇటువంటి దైవజనులను మనం ఈ తరంలో చూస్తున్నాడు. బహుశా వీరిదే ఇంకా చివరి తరమై ఉంటుంది బ్యాచ్. తర్వాత వాళ్ళందరూ కూడా టీవీ, యూట్యూబ్ స్పీకర్లే. కాబట్టి ఇటువంటి వారిని మనం ఇంకా ఎక్కువ సార్లు మేము తాడేపల్లిగూడలో ఎందుకు పెట్టలేదని నేను విజయ్ గారిని ఆ రోజే అడిగాను. అంత గొప్ప దైవజనులు వచ్చేటప్పుడు ఆ పల్లెటూరులో ఏంటంటే మీరు తాడేపల్లిగూడలో పెట్టండి, ఈ మధ్య మళ్ళీ జిల్లా పరిషత్ పర్మిషన్ కూడా ఇస్తున్నారని చెప్పాను. కాబట్టి ప్రభుత్వం అయితే అయ్యగారు మీరు మళ్ళీ రావాలి మా ఊరు, మేమందరం ఇంకా పెద్దగా అరేంజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు మీరు. నేను బయట నుంచి వస్తుండేది ఏదో పెద్ద గొడవనేమో అనుకున్నాను. అయితే మరి ఇంతకంటే చక్కగా మనం తాడేపల్లిగూడెంలో మరొకసారి పాస్టర్ల సదస్సు కూడా మా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రభుత్వం అయితే వారి త్వరలో మాకు డేట్ ఇచ్చి ఒక్క రోజైనా సరే మరి మమ్మల్ని బలపరచాలని మేము కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రార్థన. అందరూ లేచి నిలబడదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా పరమ తండ్రి దైవజనులు డాక్టర్ వేదనాయకమయ్య గారి ద్వారా మమ్మల్ని అందరినీ ఎంతగానో బలపరిచారు, ఉజ్జీవపరిచారు. మేము మా బాధ్యత ఏమిటి, మేము చేయవలసింది ఏమిటి దేవా, ఒక్కసారి మీరు మమ్మల్ని తిరిగి మేలుకొల్పిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇటువంటి గొప్ప శ్రేష్టమైన దైవజనులను మా తరంలో ఇంకా మీరు ఉంచారు. మరి మేము వారిని చూచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వేదనాయకమయ్య గారికి ఇంకా మంచి ఆరోగ్యం, బలము, శక్తి, దీర్ఘాయుష్షు దయచేసి ఈ గొప్ప కార్యాలు వారి సేవా పరిచయం ద్వారా జరిగించమని ప్రార్థన చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి దైవజనురాల్ని బలపరిచి, స్థిరపరిచి, నూతనమైన అభిషేకంతో ఈ స్థలం నుంచి నూతనమైన సమర్పణతో తీసుకుని వెళ్ళమని ప్రత్యేకంగా విజయ్ భాస్కర్ గారి కొరకు ప్రార్థన చేయించున్నాం. వారికి ఇంకా మంచి ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘాయుష్షు దయచేసి దేవా. చిట్టిబాబు గారు అలాగే ప్రభా మరి స్టీఫెన్ గారు వీరందరూ సేవా పరిచర్యలో మీరు ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మేమందరం కలిసి మీరు అక్కడి కొరకు వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి బలా నమ్మకమైన మంచి దోసులను పిలిపించుకునే కృపను దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని నీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము, అభిషేకము ప్రియ దైవజనురాలా సదా మీకు ఎల్లరికూ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. చక్కని సమయంలో అద్భుతమైనటువంటి పాస్టర్ గారి పేరు నాకు డేవిడ్ రాజు గారు, ఒక పల్లవి ఒక చరణం పాడండి సార్. ఎందుకంటే మరి ముగింపుకి వచ్చేసాం కదా, మరి మీరు విత్తనం విరుగకపోతే విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం. విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతును రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతును రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. హల్లెలూయా. చక్కగా ఈ దైవ సేవకుల సదస్సులో ఏకీభించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఈ ఆత్మపూర్ణ సందేశముల యొక్క కన్వీనర్ గారు విజయభాస్కర్ గారి ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. మరి వచ్చిన సేవకులను మీకు అందరికీ కూడా వెనక వేయబడిన పందిరిలో భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే 3 రోజుల ఆత్మపూర్ణ సందేశాల్లో ఆఖరి రాత్రి ఈరోజు రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాత్రి కూడా దైవజనుడు అంతర్జాతీయ వర్తమానికులైన యాదనాయకమయ్య గారు ముఖ్య ప్రసంగికులుగా వాక్య వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో ఈ రాత్రి కూడా ఉండబోతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి సకాలంలో ఏకీభించాలని కన్వీనర్ గారి ద్వారా ప్రభు పేరట మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు, దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. గౌరవనీయులైన వేదనాయక అయ్యగారికి మరియు వేదిక అలంకరించిన
అయ్యగారులకు కూడి వచ్చిన సేవకులకును అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయ్యగారు చెప్పినట్టు ఆయన సంపాదించిన ఆత్మలలో నేను ఒకదాన్ని. మా ఫ్యామిలీ విషయాలలో ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మేమిద్దరం ఉన్నాము. అయ్యగారు దయ వల్ల తర్వాత మేము కలిసి దేవుడు మా ఇద్దరి బిడ్డల్ని ఇచ్చాడు. నేను ఒక అన్య కుటుంబం నుండి వచ్చాను, కానీ ఆ రోజులలో నేను ఎంతో బాధపడేదాన్ని. ఏంటిది, మాది కూడా చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబం నుండి నేను వచ్చి ఇంత దూరంలో వచ్చి ఉన్నాను, ఎవ్వరు కనబడరు మా వాళ్ళని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు దేవుడు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడంటే, నా తల్లిదండ్రులు అన్యులు, కానీ దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి పరలోకంలో నాకు అవకాశాన్ని ఇచ్చాడని విశ్వసిస్తున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. చక్కని ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యమును మరి సహోదరి మన మధ్య నుంచింది. మరి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను బట్టి మరలా తిరిగి దేవుడు నూతనమైన జీవితాన్ని ఎందుకు నాకు అనుగ్రహించాడు అని ఈరోజు చూస్తున్నటువంటి ఒక అద్భుత రక్షణ బట్టి, వారి యొక్క కుటుంబ ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మన మధ్య పంచుకున్నారు. వారి సాక్ష్యమును ప్రభువు ఎల్లవేళలా దీవించును గాక. ఆమేన్.